ఒక్కరికి తెలియచెప్పాలి. అది సమయాన్ని పాటిస్తాం. పత్రిగారి ఫ్లూటే పెడతాం మెడిటేషన్ చేసేటప్పుడు. ఇంకా ఎవరి అవసరం లేదు. ఎందుకు లేదు? అమ్మ చాలా ఇన్స్ట్రుమెంట్ గొప్పది కదా, సారే కళాకారుల్ని ప్రోత్సహించేవారు కదా, మరి మీరు ఎందుకు వద్దంటున్నారు అని క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ప్రశ్న మీరు అడగరు మేడం, మీ ప్రశ్న నేనే వేసుకుంటా, సమాధానం కూడా నేనే చెప్తాను. ఎందుకు అంటే వాయిద్యం చాలా గొప్పది, ఇన్స్ట్రుమెంట్ చాలా గొప్పదే కాదని నేను అన్నాను. కానీ ఈ భూమిని ఒక సజీవంగా మార్చాలని గొప్ప ఇంటెన్షన్తో జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చి చివరి శ్వాస వరకు ఊరూరా వాడవాడలా ప్రతి మనిషికి ఈ శ్వాస మీద ధ్యాసనే దాన్ని అందించారు గురువుగారు. ఆయనకున్నంత ఇంటెన్షన్ భూమి మీద ఇంకెవరికైనా ఉందా చెప్పండి? లేదు, నాకు తెలిసి లేదు. మరి ఆ ఇంటెన్షన్ ఉన్న ఆ శబ్దంలో నుంచి వచ్చే దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మనకి ఎనర్జీ కావాలా, వాయిద్యం కావాలా? ఎనర్జీ కావాలి. అందుకని పత్రిగారి ఫ్లూటే పెడతాం, సమయాన్ని పాటిస్తాం, 18 ఆదర్శ సూత్రాలే చెప్తాం. ఇలా కొన్ని గైడ్లైన్స్. ఇంకొన్ని ఏంటి అంటే శాల్వాలు మెమోంటాలు లేవు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ మహిళామూర్తులందరూ గొప్ప గొప్ప మాస్టర్లు. అమ్మో మీరు మా ఊరు వచ్చారు కదా అని ఒక శాల్వా కప్పబోతారు, మేము వద్దంటాం. ఎందుకంటే ఆ శాల్వా 100-150 ఖర్చు పెడతాం. తీసుకెళ్ళి ఏం చేయాలి? బీరువాలో ఒకళ్ళు బీరువాళ్ళు నిండిపోతున్నాయి. చీరలతో నిండిపోవాల్సింది మా బీరువాళ్ళు శాల్వాలతో నిండిపోతున్నాయి. పోనీ అవి ఏమైనా ఉపయోగపడే అయితే ఇంకొకటి పోయి వినియోగిస్తాం. జిలుగు జిలుగుమనే శాల్వాలు దేనికి ఉపయోగపడతల్లా? మరి ఉపయోగపడని దానికోసం డబ్బు ఖర్చు పెడదామా? ఆలోచించండి. దాని బదులు ఒక పుస్తకం ఇద్దాం, ఒక పిరమిడ్ ఇద్దాం, ఇంకోటి ఏదైనా ఇద్దాం. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి 1000 రూపాయలంత విలువగా ఉపయోగపడాలి. ఆ రూపాయి యొక్క విలువని తెలియచేయాలి. అందుకే నా శాల్వాలు మెమోంటోలు వద్దు. మనం వేరే సొసైటీ నుంచి వచ్చారు మన దగ్గరికి, ఒక ఆధ్యాత్మిక సంస్థ నుంచో లేదా పొలిటికల్గానో ఎవరో వస్తారు కదా పిలిస్తే, వాళ్ళకి కప్పుదాం. మన మూమెంట్ తరపున ఒక గౌరవార్థం ఆ శాల్వాని వాళ్ళకి అక్కడ కప్పుదాం. మనకి మనంగా పిరమిడ్ మాస్టర్లు, ఒక పిరమిడ్ మాస్టర్ ఇంకో పిరమిడ్ మాస్టర్కి శాల్వాలు కప్పద్దు అని అదొక రూల్ పెట్టుకున్నాం. శాల్వాలు మెమోంటోలు లేదు. ఇక పాత నమస్కారాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. తెల్లగడ్డాలు నల్లగడ్డాలు పెంచేసుకొని ఆడవాళ్ళు అయితే మాతాజీలు అంటూ ఎవరికి వాళ్ళు ఎవరు గొప్ప? ఎవరికంటే ఎవరు గొప్ప? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా ఎవరికన్నా తక్కువ చెప్పండి? ఎవరూ తక్కువ కాదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పత్రిసారు ఇలా స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను చాలాసార్లు నన్ను మాట్లాడమని అంటే, నేను ధ్యానంలోకి రాకముందు ఏమనుకునేదాన్ని అంటే 84 లక్షల జీవరాశుల్లో అన్నిటికన్నా మానవ జన్మ గొప్పది, ఉత్తమమైంది అని భగవద్గీతలో ఉంది. అది నేను చెప్పేదాన్ని. సార్ వాళ్ళు క్లాప్స్ కొట్టించారు. 2011లో మేము శాకాహార విజయోత్సవాలని పెట్టినప్పుడు మాట్లాడమన్నప్పుడు ఇదే మాట మాట్లాడినప్పుడు స్టేజ్ మీద నుంచొని లెగిసి, మేడం మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీ స్టేట్మెంట్ ఉపసంహరించుకోండి, రాంగ్ మాట్లాడుతున్నారు అన్నారు. నేను స్టన్ అయ్యాను, అర్థం కాల. వెంటనే సార్ అన్నారు, మేడం చీమ జన్మ చీమ గొప్పది, ఏనుగు జన్మ ఏనుగు గొప్పది, మానవ జన్మ మానవుడికి గొప్పది. ప్రతి జన్మ గొప్పదే, ప్రతి జన్మ గొప్పదే. మరి ఎవరు గొప్పని పాద నమస్కారాలు చేయాలి? పత్రిసార్ ఎవరికైనా మనకు పాద నమస్కారాలు చేస్తే ఏం చేశారండి? గోబగుయ్యమనేటి పీకారు, తిట్టారు, కొట్టారు. ఎవరైనా తెలియక చేస్తే తిరిగి మళ్ళీ పత్రిసార్ నమస్కారం చేశారు, పాద నమస్కారం చేశారు. అది ఆ గురువు యొక్క సంస్కారం. ఎవరైనా సరే మనకు తెలియక కొత్త వాళ్ళు బాగా మాట్లాడారని మనం బాగా చేస్తున్నామని చెప్పేసి మన పాదాలు ఎవరైనా నమస్కరిస్తే తిరిగి మళ్ళీ మనం నమస్కారం చెయ్యాలి. అది పిరమిడ్ మాస్టర్ యొక్క క్వాలిటీ. అది లేదు, అందరు పాదాలు ఇచ్చి నమస్కరించి మేము ఏదో గొప్ప అని అనుకుంటున్నారు. ఎవరికన్నా గొప్ప కాదు, అందరూ సమానమే, ఏకత్వమే అనేది పత్రిజీ దగ్గర మనం నేర్చుకున్నాం.
ఏదైతే నేర్చుకున్నామో అది జనానికి చెప్పాలి, ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళందరికీ అది తెలియపరచాలి అన్న ఉద్దేశంతో అదొకటి. పాద నమస్కారాలు లేవు, అలాగే డబ్బుతో లావాదేవీలు లేవు. పత్రిసారి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయండి? ఇంతటి సామ్రాజ్యాన్ని సృష్టించారు, ఆయన దగ్గర రూపాయి లేదు కదా. ఆయన పేరు మీద, ఆయన పోయేనాటికి ఆయన పేరు మీద ₹1 ఆస్తి లేదు. మరి ఎలా సంపాదించారు ఇంత ఆస్తి, ఇంతమందిని, ఇన్ని ఊళ్ళు, ఒక సామ్రాజ్యం, ఒక సొసైటీ? దేంతో సాధించారు? ఆత్మశక్తితో. ఆత్మశక్తి అనంతం. నువ్వు చేసే కార్యం సత్యమైనప్పుడు, నువ్వు చేసే కార్యం విశ్వానికి అవసరమైనప్పుడు, అసలు ఆ కార్యం చెయ్యాలన్న ఆలోచన నీలో ప్రేరేపించింది ఎవరు? ఆ ప్రేరణ కలిగించిన వాళ్ళు, మరి దీనికి కావాల్సిన సకల సదుపాయాలు సమకూర్చే బాధ్యత కూడా వాళ్ళదే, ఆ శక్తిదే. అని మన ఆత్మశక్తిని మనం నమ్ముదాం. తన ఆత్మశక్తిని తాను నమ్మి మనందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించారు పత్రిజీ. మనము ఆయన బాటలో నడవాలి, ఆచరించాలి. ఒక పిరమిడ్ కడితేనో, ఒక ర్యాలీ చేస్తేనో, ఒక క్లాస్ చెప్తేనో ఆయన వారసులోని చప్పట్లు కొట్టడం కాదండి. మన చివరి శ్వాస వరకు ఆయన బాటలో నడవాలి, ప్రతి విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య వీడియో చూసే ఉంటారు మీరందరూ. సార్ మళ్ళీ పుడతారంట కదా అని ఒక ఆవిడ. నేను తప్పని అనడం లేదు. ఇంకొక ఆవిడ, అది ఎలా కరెక్టు, సార్ వాకిన్ అవర్ కదా, మళ్ళీ పుట్టరు కదా, ఎన్ని రాంగ్ స్టేట్మెంట్ అని ఒక ఆవిడ. ఇప్పుడు దేన్ని నమ్ముదామంటారు? మనం దేన్ని నమ్ముదామా? నమ్మితే ఎవరిని నమ్మాలి? ఈవిడ ఇష్టమైతే ఈవిని నమ్ముతాం, ఆవిడ ఇష్టమైతే ఆవిడ నమ్ముతాం. రేపు ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి చెప్తారు, ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి చెప్తారు. దేన్ని నమ్మాలి? అందుకే పత్రిసారి ఏ కన్ఫ్యూషన్ లేకుండా కేవలం పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలే. ఈ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి మహిళ ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క క్లాస్ చెప్తారు, ఒక్కొక్క కాసేపు. సరైన ధ్యానం క్రమం తప్పకుండా చేయటం, అందరి చేత చేయించటం. ఇలా నాకు ధ్యానంలో అది కనపడింది, నాకు ఇది కనపడింది, వాళ్ళు కనిపించారు, అది నీ అనుభవం, నీ ఆత్మకు సంబంధించింది. అది మనకు ఎలా అవసరం? అది తప్పని అనడం లేదు, వాళ్ళ స్థితికి అది కరెక్టే, కానీ ప్రపంచానికి అది అవసరం లేదు. పత్రిసారా ఏ రోజు ఆయన చెప్పారా? లేదు కదా. 18 ఆదర్శ సూత్రాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. అనుభవాలు వినమన్నారు, అందరి అనుభవాలు పంచుకోమన్నారు, అంతే. అది నీకు వచ్చిన అనుభవం, నీ నాలెడ్జ్, నీకు అది అవసరం. దాని ద్వారా నీకేది కావాలో, నువ్వు ఎలా ఎదగాలో అది నీ చాయిస్. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో వ్యక్తిగా, భౌతికంగా భూమి మీద ఉన్నాం మనం, ఏ లోకాలకి వెళ్ళట్లా. అన్నం తినాలంటే భూలోకంలోకే రావాలి కదండి. బస్సు ఎక్కాలంటే మనం వెళ్ళి బస్సు ఎక్కాలి, బస్సు మన దగ్గరికి రాదు. భౌతిక జీవితంలో వాస్తవాలు మాట్లాడుకుందాం, వాస్తవాలని నమ్ముదాం, వాస్తవాలనే జనానికి చెప్దాం. ఇవే పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్నటువంటివి. అవే మళ్ళీ 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 అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ మీద వాళ్ళు నమ్మిన విధానం, వాళ్ళు ఆచరించిన విధానం, వాళ్ళు పొందిన ఒక లాభం, ఒక బెనిఫిట్. ఈరోజు ఇక్కడ కూర్చుని మాస్టర్లు అందరూ కూడా అవి చెప్పడానికే ఇక్కడికి వచ్చారు, అవి అందించడానికే. ఇలా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని మేము, ఇది 7వ కార్యక్రమం అండి. మరి మొట్టమొదటి కార్యక్రమం వశిష్ఠ గౌతమి రాజమండ్రిలో చేయటం, 2వ కార్యక్రమం విజయవాడలో, 3వ కార్యక్రమం బోధన్, 4 బళ్ళారి, 5 నెల్లూరు, 6 హైదరాబాదు, 7 కాళహస్తి. ఇలా రకరకాల ప్రాంతాల్లో పెడుతూ అందరినీ చైతన్యపరుస్తూ, మరి ఈరోజు ఇక్కడ శివ చూడటానికి బక్కగా పీళ్ళగా ఇంతే ఉంటాడు, కానీ నేను చేస్తానని ముందుకు వచ్చి ఇన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ శివ మాస్టర్కి ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఒక స్ఫూర్తిని తీసుకోవాలి, ఒక ఆత్మశక్తిని నమ్మితే మనం ఏమైనా సాధించవచ్చు. నిన్న మాకు 2011-12 నుంచి ఆ బాబు పరిచయం హైదరాబాద్లో. ఆ పరిచయం కొద్దీ
మరి ఇవాళ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారంటే ఇది ఆత్మశక్తి అంటే. సో మనం అనుకుంటే చాలు ఏదైనా సాధించగలం అనటానికి ఇలా ఎంతోమంది మాస్టర్ల అనుభవాలు ఉన్నాయండి. సో ఈరోజు ఇక్కడ ఇప్పుడు మరి చెన్నై నుంచి రాణి మేడం వచ్చారు. మరి మొట్టమొదటి పాయింట్ 18 ఆదర్శ సూత్రాల్లో ధ్యానం, సరైన ధ్యానం, క్రమం తప్పకుండా చేయటం, అందరి చేత చేయించటం అనే పాయింట్ మీద మరి మేడం స్పందన ఏంటో మీ అనుభవాన్ని జోడించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఇక్కడ నాకు అవకాశం కల్పించిన లక్ష్మీ మేడంకి, కాళహస్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్కి అందరికీ నా ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఈ సొసైటీకి ఒక 23 సంవత్సరాలుగా నేను దీంట్లో ఉన్నాను. ఈ 23 సంవత్సరాల్లో ధ్యానం అంటే ఏమిటి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి అనే ప్రశ్న మొట్టమొదటిగా నాకు ఉదయించింది. ఎప్పుడు అంటే పత్రిజీ గారిని చూసినప్పుడు ఆయన ధ్యానం చేస్తే అన్ని రోగాలు వెళ్ళిపోతాయి, ప్రశాంతంగా జీవించవచ్చు, ఏ కష్టాలు ఉండవు అన్న చెప్పిన విషయం వచ్చేసి నన్ను ఉత్తేజపరిచిందనమాట. సరే మనం ధ్యానం చేస్తే అంత బాగుంటుందా అనేసి 1998 నుంచి నేను మొదలుపెట్టాను. అంటే ఎందుకు ధ్యానం చేయాలి, గుడి ఉంది, హాయిగా గుడికి వెళ్ళేసి దేవుణ్ణి చూసొస్తే సరిపోతుంది కదా, ఎందుకు మనం ధ్యానం చేయాలి అంటే ధ్యానం చేసినప్పుడే మనము అంతర్ముఖంగా ప్రయాణం. అంతర్ముఖం అంటే ఏమిటి, మనము పడుకొని ఉంటాం కదా, అందరూ నిద్రపోతారు కదా, నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది, మీకు తెలియకుండా ఎన్నో కలలు వస్తాయి, ఎన్నో అనుభవాలు వస్తాయి. అదే ధ్యానం చేస్తున్నప్పుడు ఎరుకతోటి మనము విశ్వశక్తిని, అన్ని చోట్ల ఉంటుంది, ధ్యానం చేసి మనసుని శూన్యం చేసుకున్నప్పుడు ఆ విశ్వశక్తి అనేది మన శరీరంలో ప్రవహించడం జరుగుతుంది. విశ్వశక్తి ప్రవహిస్తే ఏమవుతుంది అంటే మన నవనాడుల లోపలికి, మన సెల్స్ లోపలికి, అన్నిటి లోపలికి వెళ్ళినప్పుడు మనము ఆ ప్రశాంతతని, ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. చూడండి ఎంత సులభంగా మన శ్వాసని గమనించినప్పుడు, అంటే ధ్యానానికి కూర్చొని మన శ్వాసని గమనించినప్పుడు ఇంత అద్భుతమైన విశ్వశక్తి వస్తుంది అన్న విషయము పత్రిజీ గారు, అంటే మన గురువు గారు చెప్పినప్పుడే తెలిసిందనమాట. ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది అని తెలుసు, కానీ ఆ శ్వాసని మనం గమనిస్తామా? ఎప్పుడు మనము గమనిస్తాము? డాక్టరు శ్వాస పీల్చుకో, ఏదైనా రోగం వచ్చినప్పుడు శ్వాస పీల్చుకో అంటే పీల్చుకొనేసి వదులుతాము. మళ్ళీ చివరిగా ఎప్పుడు గమనిస్తాము? చనిపోయినప్పుడు శ్వాస ఉందా లేదా అని ఆ నాడి పెట్టుకొని గమనిస్తారు. అప్పుడంటే జీవించి ఉంటే నువ్వు శివుడివి, చనిపోతే నువ్వు శవానివి. అంటే శ్వాస ఎంత ముఖ్యమో మన జీవితంలో, ధ్యానం అంటే ఎంత ముఖ్యమో అనేది మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనకు తెలుస్తుందనమాట. అంత గొప్ప ధ్యానాన్ని ఒక 10 సంవత్సరాలు ఎవరితో ఏది తెలియకుండా గురువు చెప్పిన ఒకే ఒక మాటను పట్టుకొని నా శ్వాసని నేను గమనిస్తూ ఉండేదాన్ని. సొసైటీలో కూడా నేను బయట రాలేదు అప్పుడు. అంటే గురువు చెప్పిన ఒకే ఒక మాటని పట్టుకున్నాను. దాని తర్వాత నా జీవితంలో ఇప్పటికీ నేను దగ్గర 23 ఇయర్స్గా ఆ ప్రశాంతతని, ఏది వచ్చినా ఆ ధ్యానంలో నన్ను నేను ఒప్పుకోవడము, అంటే యాక్సెప్ట్ చేసుకోవడము. యాక్సెప్ట్ చేయడము అనేది చాలా గొప్ప విషయం. ఏదో వస్తోంది ధ్యానంలో, ఏమి ఇలా జరుగుతుంది అనేది కాదు. ధ్యానం చేస్తూ ఉండాలి. ఒక డాక్టర్ మనకు మెడిసిన్ ఇస్తారు, ఏదైనా హెల్త్ బాగలేదు అంటే ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము? అది ఏపకపోయిందని ఆలోచిస్తామా మనము? మన రోగం తగ్గిపోతుంది అని ఆ మెడిసిన్ మనము వేసుకోవడం జరుగుతుంది.
అలాగే ధ్యానం చేసినప్పుడు ఎక్కడ పోతుంది, ఏమి జరుగుతుంది అనే ప్రశ్నలు వేసుకుండే దానికంటే ధ్యానం ద్వారా ఎన్నో ఫలితాలు ఉన్నాయి అని గురువు గారు చెప్పడము, ఇక్కడ అందరూ అనుభవించిన వాళ్ళు చెప్పినప్పుడు సరే మనము కూడా 40 రోజులు వదలకుండా మన వయసు ఎంతనో అంతసేపు ధ్యానం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ధ్యానం అంటే ఏమిటి అనేది. అంటే చాలా సింపుల్. ఇది డబ్బులు తీసుకోవడం లేదే, వీళ్ళు చాలా ఫ్రీగా చెప్పేస్తున్నారు, అసలు సరిగ్గా ఉంటుందా లేదా అంటే లక్షల మంది, కోట్ల మంది ఒక ప్రపంచనాన్ని సృష్టించారు పత్రిజీ గారు ధ్యానాన్ని చెప్పి. ఒకే ఒక ధ్యానంతోనే, ధ్యానం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అంటారు. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అని చెప్తారు, ప్రాబ్లం అని చెప్పినప్పుడు ధ్యానం చెయ్యి అంటారు. ఏంటి ఈయన ఏ దానికి అడిగినా కూడా ధ్యానం చెయ్యి అని చెప్తూ ఉంటారు అనేసి ఫస్ట్లో అనుకుండేదాన్ని. కానీ దాన్ని అనుభవించి ధ్యానం చేసిన తర్వాత తెలిసింది ఏ ధ్యానం చేయాలంటే సరి అయిన ధ్యానం, అదే ఆనాపానసతి ధ్యానం. ఎందుకంటే 2-3 సొసైటీస్కి దాని ముందు కూడా వెళ్ళాను వచ్చేసాను అంతే. దీన్ని పట్టుకున్నాను, ఉడుము పట్టుకున్నాను, నా చివరి శ్వాస వరకు నేను వదలను. అందుకోసమే ఆనాపానసతి ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస, మన శ్వాసనే కదా మనం గమనిస్తాము. ఇంత సులభమైన ధ్యానాన్ని చెప్పించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనము కరతాళ ధ్వనులతో తెలుపుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస, దీన్ని మించింది ఇంక ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇంత సులువైంది, అందరూ చేయగలిగింది, ఏ భేదభావాలు లేకుండా మరి ధ్యానం చేస్తే ఎన్ని లాభాలో మరి చాలా చక్కగా వివరించారు మేడం. మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే బైరెడ్డిపల్లి నుంచి రేవతి మేడం వచ్చారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే లోకల్ మాస్టర్ ఆవిడ. మరి పిరమిడ్ వచ్చింది ఆదర్శ సూత్రాల్లో రెండోది స్వాధ్యాయం, పుస్తకాలు చదవటం. ఎలాంటి పుస్తకాలు చదవాలి, అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి, చదివితే ఎలాంటి పుస్తకాలు చదవాలి, దానివల్ల మనలో కలిగే మార్పు ఏంటి, ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చారు. మేడం గారికి ఒక్కసారి ఇట్రా కెమెరా, నీకున్న అనుభవాన్ని చెప్పు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వకమైన ధ్యాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే పత్రిజీ మహిళా చైతన్యం అనే అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాస్టర్లందరికీ మరి ఈరోజు ఈ పత్రిజీ మహిళా చైతన్యం అనే కార్యక్రమం మనందరినీ ఇక్కడ కలపడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మాస్టర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి మనందరినీ వసుదైక కుటుంబంగా మార్చిన మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ పాద పద్మములకు నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. పత్రి సార్ అందించిన జ్ఞానం ప్రతిదీ కూడా వెలకట్టలేని విషయమని మనందరికీ తెలిసిందే. ప్రతిదీ కూడా, ప్రతి వాక్కు కూడా, ప్రతి మాట కూడా వెలకట్టలేని అమూల్యమైన అమృతం లాంటి విషయం. మరి అందులో ఈ 18 ఆదర్శ సూత్రాలు నిజంగానే లక్ష్మీ మేడం చెప్పినట్లుగా ధ్యానం చేస్తూ ఉంటాం, పుస్తకాలు చదువుతూ ఉంటాం, ఏదో చెప్తూ ఉంటాం, ఏదో పోతూ ఉంటాం. కానీ ఒక బిల్డింగ్ నిర్మాణం జరగాలి అంటే దానికి అతి ముఖ్యమైనది ఫౌండేషన్ కదండి. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ బిల్డింగ్ ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు, అంత స్ట్రాంగ్గా ఆ బిల్డింగ్ నిలబడగలుగుతుంది. మరి ఈ సొసైటీకి, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఫౌండేషన్ లాంటివే ఈ 18 ఆదర్శ సూత్రాలు గురువుగారు అందించినవి. మరి ఇందులో 2వ ఆదర్శ సూత్రం స్వాధ్యాయం. ఇందులో నా పేరు రేవతి అండి. నేను బైరెడ్డిపల్లి నుంచి వచ్చాను, చిత్తూరు జిల్లా వీకోటలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా నేను పనిచేస్తున్నాను. హాస్పిటల్లో ఉంటే మాకు చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే మా దగ్గరికి ఎవరు వస్తారండి, పేషెంట్లు వస్తారు. హాస్పిటల్ అంటే మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు? దేవుడు. ధ్యానంలోకి రాకముందు కష్టం వచ్చింది, 9 రోజులు గుడి చూడదాము, ఏదో పూజలు చేద్దాము, లేకపోతే ఏదో వ్రతాలు చేద్దాము, మన కష్టం పోతుంది అని.
అవునా కదా? ఎప్పుడు దేవుణ్ణి బాగా పూజిస్తాము భక్తితో నిష్ఠతో అంటే కష్టాలు వచ్చినప్పుడే. మరి అలాగే హెల్త్ బాగాలేనప్పుడు, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేది ఎవరంటే డాక్టర్. అందుకే డాక్టర్లే మాకు దేవుళ్ళు అని పేషెంట్లు చెప్తూ ఉంటారు. కాబట్టి డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు ఏం చెప్పినా ఆ పేషెంటు నమ్ముతారు, పాటిస్తారు. మా వారు ఆర్ఎంపీ డాక్టరు. బైరెడ్డిపల్లిలో మా సొంత ఇంట్లోనే కింది పోర్షన్ అంతా హాస్పిటల్ అయితే పైన ఫ్యామిలీ. మరి మేము మా ఇంట్లోనే 2వ ఫ్లోర్లో 14 పిరమిడ్ కట్టుకున్నాము. హాస్పిటల్లో కూడా బెడ్కి హ్యాంగింగ్ పిరమిడ్ హ్యాంగ్ చేశాము. మరి ఇండైరెక్ట్గానే మేము ఆ ధ్యాన ప్రచారం చేస్తున్నాం. రాగానే ఇదేదో కొత్తగా ఉంది, ఇదేంది బెడ్ల మీద ఇలా తగిలిచ్చారని అడుగుతారు. అప్పుడు సులువుగా మేము చెప్తాం. ఎందుకంటే ఎన్ని అంటే దాదాపు 18 పిరమిడ్లు బెడ్ల మీద. ఒకటైతే పెద్దగా పట్టించుకోరు. బెడ్కి ఉంటే వాళ్ళకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు ఇలా చేశారు అని అడుగుతారు. చెప్పినప్పుడు విశ్వసిస్తారు. ఎక్కడెక్కడో తిరిగి ఈవెన్ బెంగళూరు, మైసూరులో కూడా చూపించుకొని అక్కడికి తగ్గకపోతే, మా వారేమో ఆర్ఎంపీ డాక్టరే, ఆయనేమో ఎంబీబీఎస్ కాదు, స్పెషలిస్ట్ కాదు. ఎక్కడెక్కడో తిరిగి దాదాపు నెల రోజుల పాటు పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకొని తగ్గకుంటే కూడా చివరికి ఎవరైనా చెప్తే వాళ్ళ బంధువులు ఎవరైనా చూపించుకొని ముందు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి అక్కడికి వస్తే కాసేపు ఆ పిరమిడ్ కింద బెడ్ కింద కూర్చొని పడుకొని ట్రీట్మెంట్ తీసుకొని, అంటే వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు, మొత్తానికి చెప్తారు. నెలగా నేను ఎంత సఫర్ అయ్యానో, ఈ 1-2 గంటల్లో మాకేదో హాయిగా ఉంది, మాకేదో బాగుంది అని. నిజంగా మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ నోట్లో సత్యమే వస్తుంది. వాళ్ళు ఒక్కరోజు వచ్చారంటే ఒక్కరోజు ట్రీట్మెంటు, ఆ పిరమిడ్ కింద వాళ్ళు ధ్యానం చేయకపోయినా, నిద్రపోయినా, పడుకొని లేచిపోయినా నెక్స్ట్ డేకి సమస్య ఉండదండి వాళ్ళకి. కానీ మేము రిజల్ట్ మాకు తెలియాలి కదా, రమ్మని చెప్తాం, రేపు ఒకసారి రండి అని. నెక్స్ట్ డే వస్తే వాళ్ళు ముందు రోజు 10-15 కంప్లైంట్లు చెప్పుంటారు. అవన్నీ వరుసపెట్టి అడిగితే అన్నిటికీ నో అనే ఆన్సర్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మాకేం లేదు, మీరు రమ్మన్నారు కాబట్టి వచ్చామని చెప్తారు చివరికి ఆన్సర్. అది ఎంత రిలీఫ్ అయిపోతారంటే అప్పుడు చెప్తాం, ఇది పిరమిడ్ శక్తి. మరి 24/7 ఆ బెడ్ల మీద ఆ పిరమిడ్స్ అలాగే ఉన్నాయి దాదాపు ఒక 6 ఇయర్స్ నుంచి. మరి ఆ పిరమిడ్ని కూడా 2018 ఆగస్టు 7వ తారీఖున గురువుగారి స్వహస్తాలతో అద్భుతంగా ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి ఇలాగా నేను ధ్యానంలోకి రావడానికి కారణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. మరి నేనైతే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ధ్యానంలోకి వస్తాం చాలా వరకు, నేను విన్నంత వరకు. మరి ఆ సమస్య తీరిపోతానే జారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఏదో సత్యం ఉంది, లోతుల్లోకి వెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలి అని లోతుల్లోకి వెళ్ళి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. మరి నేను ధ్యానంలోకి రావడానికి మూల కారణం, బైరెడ్డిపల్లిలో 2013 అక్టోబర్ మంత్లో ఒక స్కూల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ ఓపెనింగ్కి ఒక మేడం పిలిచారు. ఆ మేడంతో నాకు పరిచయం కూడా, ఆవిడ కూడా నర్సే, కానీ మా ఇద్దరికి పరిచయం లేదు. అదే మొట్టమొదటి పరిచయం. పిరమిడ్ ఓపెనింగ్ అని చెప్పలేదు, ధ్యానం అని చెప్పలేదు. ఇలాగ సరస్వతి స్కూల్లో మాస్టర్లు వస్తారు, వాళ్ళ స్పీచెస్ చాలా అద్భుతంగా ఉంటాయి, రమ్మని పిలిచారనమాట. నాకు ఇవేవీ తెలీదు. చిన్నప్పటి నుంచి నాకు పెద్దవాళ్ళ మాటలు శ్రద్ధగా వినడం మీద ఆసక్తి ఉండేది. సో ఎవరో గురువులు వస్తారు, గురువు అని కూడా చెప్పలేదు, మాస్టర్లు వస్తారు, వాళ్ళ స్పీచెస్ చాలా అద్భుతంగా ఉంటాయి, రమ్మని పిలిస్తే ఆ ఆసక్తితోటి అక్కడ ఎవరో వస్తారు, ఏదో చెప్తారు. అంటే మనకు తెలియకుండానే మన ఆత్మ ఎదుగుదల కోరుకుంటోంది, మన ఆత్మకి ఆహారం అవసరం. మాకు సమయం దగ్గరికి వచ్చింది. సో అక్కడికి వెళ్ళాను. ప్రేమ్నాథ్ సారు చేతుల మీదుగా ఆ పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. అక్కడే మొట్టమొదటిసారి ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ధ్యానం తెలుసుకున్నా కూడా 2 నెలల పాటు నేను చేయలేదు. ఎందుకంటే తెలీదు ఎలా చేయాలో, ఎందుకు చేయాలో ఏమీ తెలియలేదు. ఆ తర్వాత స్పిరిచువల్ రియాలిటీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సీడీని ఆ మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు ఎవరైతే పిలిచారో ఆ మేడం చూపించారు. ఆ సీడీ 1 గంట సేపు చూసి నా జీవితాన్నే మార్చేసిందండి. ఎలా చూశానంటే నన్ను నేను మైమరిచిపోయి చూశాను. మరి ఇంత గొప్ప ధ్యానం మనం కూడా చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకొని, చిన్నప్పటి నుంచి మాంసాహార కుటుంబంలో పుట్టి పెరిగాము. మరి మన పెద్దలు ఏం నేర్పిస్తే అదే కదా మనం నేర్చుకుంటాం, మనం నేర్చుకున్నదే మన పిల్లలకి నేర్పిస్తాం. మరి నేను ఆ పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయాక టిఫిన్ పెట్టారు, తింటూ ఉన్నప్పుడు అంటే అక్కడ కొంతమంది మాట్లాడుతున్న మాటలు విని నేను మా వారితో అన్నాను, ఇదేదో బాగున్నట్లుంది, వీళ్ళందరూ చేస్తున్నారు, మరి మనకే తెలియలేదు, మనం కూడా చేస్తే బాగుందంటే మా వారు అన్నారు, అవును నిజమే,
ఇది చేయాలంటే శాకాహారులు వైశ్యాస్ వాళ్ళు పుట్టుకతో శాకాహార కుటుంబంలో పుట్టారు. ఆ అక్క వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు డైలీ వచ్చి ఇక్కడ ఒక 1 అవర్ ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటారు అన్నారు. నేను అనుకున్నాను, ఓ వాళ్ళు వైశ్యాస్ కాబట్టి పుట్టుకతో శాకాహార కుటుంబం, శాకాహారులు, సో వాళ్ళకు మాత్రమే అవకాశమేమో, మన మాంసాహారులు కాబట్టి మనం చేయకూడదేమో అని లోపల కొంచెం బాధపడ్డాను. మనకు కూడా ఈ అవకాశం ఉండుంటే బాగుండేది కదా. అంటే అప్పటికి ఇంకా ఏం తెలీదు, వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న వాళ్ళని విని ఇదేదో గొప్పదైనట్టుంది, మనము చేస్తే బాగుంది అన్న వరకే తెలుసు. సో మనకి అవకాశం ఉండుంటే బాగుండేది అని అనిపించింది. సరేలే అని ఫుల్ స్టాప్ పెట్టేశాను. 1 మంత్ తర్వాత మళ్ళీ మాస్టర్స్ ఆ పిరమిడ్కి రావడం, మళ్ళీ ఆ మేడం నన్ను ఇన్వైట్ చేయడం, అక్కడ వెళ్ళి కాసేపు క్లాస్ వినడం, అదే రోజు మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ సీడీ చూపించడం. ఆ సీడీ చూడడంతో ఏం జరిగిందో నాకైతే తెలియదండి. మా ఇంటికి వచ్చాను, ఆ తర్వాత మా వారు ఇంటికి వచ్చాక నేను ఒకే మాట చెప్పాను, ఏవండి నేను ఈరోజు లక్ష్మీ అక్క వాళ్ళ ఇంట్లో ఒక సీడీ చూశాను ధ్యానం గురించి, చాలా అద్భుతంగా ఉంది, ధ్యానం ఇంత గొప్పదని మనకి ఇంతవరకు తెలియదు, ఇంత వయసు వచ్చింది, అప్పుడు దాదాపు నాకు 35 సంవత్సరాలు. సో మనం ఈ రోజు నుంచి మాంసాహారం మానేద్దాం, ధ్యానం చేద్దాం, ఇలాగే చెప్పాను. మరి మా వారు ఎంతో మాంసాహార ప్రియులు అయినప్పటికీ కూడా వెంటనే ఓకే అన్నారు. మరి ఆ క్షణం నుంచినే మా ఫ్యామిలీ పూర్తిగా చిన్న చిన్న పిల్లలు అప్పుడు, మరి పిల్లలతో సహా ఆ క్షణమే శాకాహార కుటుంబం ధ్యాన కుటుంబంగా మారిపోవడం. పిల్లలైతే ఎగిరి గంతేశారనమాట, అమ్మయ్య మాకు ఇంకా వీళ్ళతోటి బాధ లేదు, తిను అని మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అని. తర్వాత తెలుసుకున్నాను, పిల్లలు సరిగ్గానే ఉంటారు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన అలవాట్లతో వాళ్ళని తప్పుదారి పట్టిస్తాము. మరి అదే పత్రిసార్ చెప్తారు, ప్రతి మహిళ కూడా ధ్యాని అయితే తన పిల్లల్ని సరి అయిన మార్గంలో పెంచుతుంది అని చెప్పేసి. సో మా పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేయించడం, వాళ్ళు చిన్నప్పుడు తక్కువ ధ్యానం చేసినా వీళ్ళు ధ్యానం చేయరే అని అనుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక చాలా అద్భుతంగా మాకంటే ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు. మరి వాళ్ళ జీవితం కూడా మా జీవితం కూడా అద్భుతంగా సాగుతుంది. మరి నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఆ మేడం ద్వారానే నాకు ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ మొట్టమొదట పరిచయం చేశారు. నాకు అసలు స్పిరిచువాలిటీలో ఇన్ని బుక్కులు ఉన్నాయని కానీ, ఇంతమంది మాస్టర్లు బుక్కులు రాశారని కానీ, ఇలాంటి గొప్ప గొప్ప అనుభవాలు ఉంటాయి ఒక మనిషికి అని కానీ నాకు తెలియదు. అంతే కదండి, మనకు రాకముందు ఈ సొసైటీలోకి ఏం తెలియదు. ధ్యానాంధ్రప్రదేశ్ బుక్కు ఫస్ట్ మేడం నాకు ఓల్డ్ది ఒకటి ఇచ్చి, ఈ బుక్కు చదువు రేవతి, నీకు స్వయంగా పత్రిసార్ అందించిన జ్ఞానం ఉంటుంది, అందులో చదువుతుంటే సారే స్వయంగా వచ్చి మనకు చెప్పినట్లు ఉంటుంది అన్నారు. అప్పటి వరకు ఇంకా సార్ని కలవలేదు, నేను ధ్యానం మొదలుపెట్టి జస్ట్ 10 రోజులు అవుతుంది. సరే ఒకరోజు రాత్రి చదవలేదు కానీ అలా పేజీలు తిరిగేసి పత్రిసార్ని ఆ ఫోటోలో చూసి బుక్లో ఇంత గొప్ప మహానుభావుడిని నేను ఎప్పుడు కలుస్తానో అనుకొని పడుకున్నాను. సరిగ్గా 2014 జనవరి 14 అది జరిగింది. జనవరి 15 సారు పలమనేరు పిరమిడ్ అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, అక్కడికి వస్తున్నారు, నువ్వు వస్తావా అని ఆ మేడం ఫోన్ చేయడం, నెక్స్ట్ డేనే సార్ని ఫిజికల్గా కలవడం జరిగింది. మరి ఆ బుక్కు నాకు వెలకట్టలేని జ్ఞానాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నాకు అంతవరకు బుక్స్ ఏమీ తెలియదు. ప్రతిరోజు ధ్యానాంధ్రప్రదేశ్ అక్క ఇచ్చింది, ఆ నెక్స్ట్ మంత్కే నేను చందా కట్టాను. తర్వాత నాకు ప్రతి నెల బుక్ వచ్చేది. చదువుతూ ఉంటే మాస్టర్ల అనుభవాలు, పత్రిసార్ అందించిన సందేశాలు, మరి అంతేకాకుండా మా పిరమిడ్ మాస్టర్లు వివిధ ప్రాంతాల్లో చేస్తున్న పలు కార్యక్రమాలు చూసి మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళు చేసింది మనము చేయొచ్చు కదా. నాకు మొట్టమొదటి ప్రేరణ ధ్యానం చెప్పాలి, క్లాసులు నిర్వహించాలి, ధ్యాన ప్రచారం చేయాలి అని నేను ఆ బుక్ ద్వారానే తెలుసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా భయము, సిగ్గు, బిడియం ఉండేది. మరి సత్యం చెప్పడానికి ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఏవి అడ్డు కాదు అని చెప్పేసి ఆ బుక్లో నేను ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేసినవి ఆదర్శంగా తీసుకొని, మరి మా బైరెడ్పల్లిలో కూడా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఇంటింటికి పాంప్లెట్లు పంచి ప్రచారం చేయడం జరిగింది. మరి పలమనేరుకు దగ్గరలో మా సొంత గ్రామమైన తుర్లపల్లి గ్రామంలో కూడా 27కి 27 పిరమిడ్, మరి కిచెను, గెస్ట్ డైనింగ్ హాలు, మాస్టర్లు దూరం నుంచి వస్తారు కదా క్లాసులు నిర్వహించడానికి, రాత్రిపూట లేట్ అయిపోతే అక్కడే స్టే చేయడానికి 3 గెస్ట్ రూమ్లు, ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. దాదాపు 80% అయిపోయింది. మరి ఆ పిరమిడ్ ఓపెనింగ్ కూడా అందరి మాస్టర్లకి ఇన్ఫామ్ చేస్తాము, మరి తప్పకుండా అందరూ కూడా రావాలి. మరి స్వాధ్యాయం ద్వారా ఏమంటే మనకి ఎంతో జ్ఞానం తెలుస్తుంది. నేను ప్రతిరోజు నా బ్యాగ్లో బుక్ ఉంటుంది,
ప్రతిరోజు నేను స్వాధ్యాయం చేస్తాను, ఇంట్లో ధ్యానం చేస్తాను, బస్సుల్లో ప్రయాణాలలో ఎక్కువగా బుక్స్ చదివేదాన్ని. ప్రతి మాస్టర్ ద్వారా మనకి సందేశం ఉంటుంది, ఎంతో అద్భుతమైన జ్ఞానం, ఒక ఎనర్జీ. ఎలా అంటే ఆ బుక్లో నేను స్వామి రామ, మరి పైలట్ బాబా గారి అనుభవాలు, ఇప్పుడైతే సీతాయనం, నిజంగా ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది, ఎనర్జీని కూడా ఇస్తుంది. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క ఎనర్జీ, ఒక్కొక్క బుక్ ఒక్కొక్క మెసేజ్ మనకి మార్గాన్ని చూపించినట్లే ఉంటుంది. అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే పైలట్ బాబా గారి అనుభవాలు బుక్ చదువుతుంటే అసలు ఒళ్ళు పులకరించేదన్నమాట. ఒక మనిషి, ఆయన కూడా మన మానవ రూపంలోనే కదా ఉన్నారు, మరి ఇంత అద్భుతంగా కూడా జీవించవచ్చు ఆ భూమి మీద. మరి ఆయన జీవించినప్పుడు మనం జీవించలేమా? ఆయన చేసిన సాధన మనం చేయలేమా? అలా ఎంతోమంది మాస్టర్స్ అండి, ఒకరు ఇద్దరు అని కాదు, మన సొసైటీలో పత్రిసారు అందరి పుస్తకాలు చదవమంటారు, ఎందుకంటే అందరి జ్ఞానం తీసుకోమని చెప్తారు. మరి ప్రతి బుక్కు కూడా వెలకట్టలేని అమూల్యమైన జ్ఞానాన్ని, శక్తిని కూడా ఇస్తుంది, మనం గమనించవచ్చు. నేను అలాగే చదువుతాను, ఈ బుక్ ద్వారా ఈ మాస్టర్ నాకేం చెప్తున్నారు, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నాకేం చెప్తున్నారు అన్నట్టు అదొక స్టోరీగా చదవను నేను. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా, ఓహో ఇలా ఉండమంటున్నాడా, ఇలా ఉండొద్దు అంటున్నాడా, ఇలా ఉంటే ఇలా జరుగుతుందని చెప్తున్నారా అని, అలా ప్రతి మాస్టర్ కూడా మనకే చెప్తున్నారు అన్నట్లుగా మనం కంప్లీట్గా పూర్తి మనసుని ఏకాగ్రం చేసి కనుక చదివినట్లయితే నిజంగా ప్రతి బుక్ ద్వారా ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు మనకు అందించారు. చాలా ఉన్నాయి మన సొసైటీలో బుక్స్, స్వామి రామ గారి బుక్ కానీ, పైలట్ బాబా కానీ, ఇంకా ఆత్మానుభవాలని కానీ, ఇంకా మనం చెప్పలేము జీవాత్మ ప్రపంచ నియమాలు, అసలు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవించాలి, ఇక్కడ నుంచి శరీరం వదిలేసి పైలోకాలకి వెళ్తే ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు. ఎవరైనా చూపిస్తారా సినిమాలో అంటే మనం సినిమా ద్వారా తెలుసుకోలేం. పోనీ మన పెద్దలు చెప్తారా అంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళకే తెలియకపోతే వాళ్ళు ఎలా చెప్తారు మనకి? మరి పుస్తకాల ద్వారా ఇప్పుడు ఇక్కడ ఎలా జీవించాలి, ఇక్కడ ఎలా జీవిస్తే ఈ శరీరాన్ని విడిచిపెట్టి పైలోకాలకు వెళ్ళాక కూడా మనకి ఎలా ఉంటుంది అనేసి, అంటే మన గురించి మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. పుస్తకం ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని రుజువు చేసుకోవాలి. మనకి వాస్తవం అంటే అనుభవపూర్వకంగా తెలియాలంటే సాధన చేయాలి. బుక్స్ ఒకటే చదివితే సరిపోదు, సాధన ఒకటే ఉంటే కూడా సరిపోదు. అందుకనే పత్రిసారు ధ్యాన సాధన, స్వాధ్యాయము, స్వాధ్యాయము, మరి సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారము, 4 కూడా 4 స్తంభాలు లాంటివి. మరి 4 వైపులా బ్యాలెన్స్ బాగుంటేనే కదా బిల్డింగు బాగా నిలబడుతుంది. మరి మనం అద్భుతంగా ఆత్మపరంగా ఎదగాలి అంటే ఈ 4 కూడా తప్పకుండా పాటించాలి. మరి ఈరోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, మరి ప్రత్యేకంగా శివాసారికి, మరి లక్ష్మీ మేడం అండ్ టీం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన, మరి మరొక విషయం, ప్రతి క్షణం సత్య దర్శనం అన్న అద్భుతమైన అంశంతో ఎంతో అద్భుతంగా దూసుకెళ్తున్న మన పిఎంసి ఛానల్ గడప గడపకు కాదు, ప్రతి మనిషికి కూడా ఈ సత్యాన్ని ఇంత దగ్గరగా చేరువ చేస్తూ ఉంది ప్రతి క్షణం కూడా. మరి అంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నటువంటి పిఎంసి ఛానల్, మరి ఆ ఛానల్ నిర్వహిస్తున్న మాస్టర్లందరికీ కూడా నా అనంత కోటి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. స్వాధ్యాయం గురించి చాలా చక్కగా వివరించారు. ఒక ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఇప్పుడు అది ధ్యాన జగత్తుగా రూపం తీసుకుందండి. మరి ఈ బుక్ చదివి ఆ మేడం ఎలా మారిందో, ఇప్పుడు ఏం వర్క్ చేస్తుందో తను వివరించారు. మరి రేవతి మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ ధ్యాన జగత్తు మ్యాగజైన్ ఎంతమంది తీసుకుంటున్నారు, మరి మిగిలిన వాళ్ళకి తెలియదా? బుక్ విలువ తెలియదా? సరే, ఈరోజు వరకు ఎలా ఉన్నా ఈరోజు నుంచి ప్రతి ఒక్కళ్ళం ఈ బుక్ తీసుకుందాం. పత్రిసార్ కళ 1,00,000 పుస్తకాలు వెళ్ళాలి అని. మరి ఆ 1,00,000లో మనం ఉండాలా వద్దా? ఉండాలి కదా. అందుకని ఈ బుక్ విలువ తెలియాలి కొత్త వాళ్ళందరికీ అని ప్రతి మహిళా చైతన్యంలో మేము ఒక 100 పుస్తకాలు 150 పుస్తకాలు తీసుకొచ్చి అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క పుస్తకం ఇచ్చాము అంటే 1000 పుస్తకాలు రావాలి మాకు.
1:1000. అంటే ఈ బుక్ చదివితే ఇందులో ఉన్న నాలెడ్జ్ మనం పొందితే 1000ని ఒక చిన్న మాట ఎంతోమందికి ఈ బుక్ని అందిస్తాం. మనం చదవమని చెప్తాం, ఇందులో ఉన్న నాలెడ్జ్ని అందిస్తాం. పుస్తకం ఖరీదు 40 రూపాయలేనండి, కానీ 40 రూపాయలు పెట్టలేని స్థితిలో ఈరోజు ఎవరం లేము. ఎవరైనా 40 రూపాయలు పెట్టలేని స్థితిలో ఎవరైనా ఉన్నామండి? లేం కదా. అమ్మో 40 రూపాయలు అనుకుంటామా? అనలేం. ఎన్నో ఖర్చు పెడుతున్నాం వృధాగా, ఎన్నో. అందులో ఒక్క 40 రూపాయలు నెలకి ఖర్చు పెడితే ఎంతో జ్ఞానాన్ని మనం ఇస్తాం, మనం పొందుతాం, మనం తీసుకున్న నాలెడ్జ్ అందరికీ పంచుతాం. ఇదే రేపు మనం వెనక వచ్చేది. ఈ 40 రూపాయలు బీరువాలో పెట్టి దాయగలమా? చెప్పండి. దాస్తామన్నారు చేతులు ఎత్తండి. దాయగలం అన్నవాళ్ళు. దాసి ఏం చేద్దాం? పోయేటప్పుడు పట్టుకెళ్తామా? పోయేటప్పుడు పట్టుకెళ్తాం అనుకున్న వాళ్ళు పట్టుకెళ్ళిపోండి, ఎందుకంటే అవి మీ డబ్బులు, మీ కష్టార్జితం కదా. పట్టుకెళ్ళాం అన్న ఎరుక ఉన్నవాళ్ళు దయచేసి అందరూ ఆ మ్యాగజైన్కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ పుస్తకం మనతో ఉంటే ఎంతోమంది ఏ మారుమూల గ్రామంలోనో ఎక్కడెక్కడి నుంచో పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు వస్తాయి. మరి పత్రి సార్ మనకు అందించిన నాలెడ్జ్ దానిలో ఉంటుంది. ఒక పుస్తకం చదవడం వల్ల మనం ఎంత మారిందో ఇప్పుడు మేడం చెప్పారు. అలా స్వాధ్యాయం వల్ల ఎంతోమంది ఒక చిన్న పదం ద్వారా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక ఆలోచన, ఒక బ్లాక్ని క్లియర్ చేసుకున్నాం మనం ఒక పుస్తకం చదివి. అందుకని దయచేసి అందరూ ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ లంచ్కి బిఫోర్ అందరికీ ఇవ్వబడుతుందండి. మరి రేపు సాయంత్రం లోపు మీరు ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. డబ్బులు ఎవరికి కట్టాలంటే రిసీట్ బుక్ కూడా ఉందండి మా దగ్గర. ఇక్కడ సుజాత మేడం ఉన్నారు, ఆ మేడం కట్టించుకుంటారు. అలాగే మహిళా చైతన్యంలో మీరు పేర్లు ఇవ్వాలి అనుకుంటే ఆ మేడంకి ఇవ్వచ్చు, మేడం నోట్ చేసుకుంటారు. ఆ గ్రూప్లో జాయిన్ చేస్తాము. గ్రూప్లో అంటే మనం ఏం చేయమండి, ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఒకరికొకరికి నాలెడ్జ్ షేరింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ స్వాధ్యాయం అన్నది చాలా 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 గొప్ప విషయం. ఎందుకంటే పత్రి సార్ 1,00,000 పుస్తకాలు చదివి మనందరికీ ఇంత నాలెడ్జ్ని అందించారు. పుస్తకం చదవటం అంటే ఒక మంచి స్నేహితుడితో ఉన్నట్టు. మనలో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. మన నిజమైన స్నేహితుడు ఏంటి అంటే మంచిని ప్రోత్సహిస్తాడు, చెడుని ఖండిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావని. మరి అలా ఎన్నో రకరకాల సమస్యలు అందరికీ చెప్పుకోలేని ఎన్నో ఉంటాయి. మనం చదివే పుస్తకంలో మన సమస్యకి సరైన పరిష్కారం ఆ పుస్తకం ద్వారా మనకు అందుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి, ఒక ఆధ్యాత్మిక పుస్తకం ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా చదివే అలవాటు చేసుకుందాం. ఇది మనంగా ఎదగటానికి ఇది ఒక 10 నిమిషాలు, 24 గంటల్లో ఓ 10 నిమిషాలు స్వాధ్యాయాన్ని కేటాయించుకుందాం మిత్రులారా. సో అలాగే మనకి ఆదిలాబాద్ నుంచి సునీత మేడం వచ్చారు. మరి ధ్యాన అనుభవాలు, ధ్యానంలో కూర్చోగానే ఎంతోమందికి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. అందరి అనుభవాలని శ్రద్ధగా వింటారు సార్. ఎవరు ఏ అనుభవం చెప్పినా చాలా శ్రద్ధగా వింటారు. అలాగే మనకి మౌనం మరి అనుభవాలు, ఈ రెండింటి గురించి మేడం చాలా అద్భుతంగా చెప్తారు. సునీత మేడం గారికి ఒకసారి వెల్కమ్ చెప్తూ కలిపి పెట్టుకో, సౌండ్ వస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అమ్మ స్వర్ణమాల ధన్యవాదాలు. స్టేజిని అలంకరించిన మహిళా చైతన్యులందరికీ శతకోటి వందనాలు. అలాగే ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు సునీత. నేను ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది, తెలంగాణ ఆదిలాబాద్. నేను 2011లో ఈ మార్గంలోకి రావడం జరిగింది. రావడానికి ఎన్నో అనారోగ్యాలు,
కారణం లేకుండా చాలా తక్కువ మంది వస్తారు. 1% కూడా వస్తారో రాదో, 99% మాత్రం ఏదో ఒక కారణంతోనే ఈ మార్గంలోకి రావడం. వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ కారణము ఈ మార్గాన్ని రావడానికే అది దొరికింది అని. అది తర్వాత తెలిసిందండి. మనం ఏమనుకుంటామంటే ఇది ఎందుకు వచ్చిందో, నేను ఏదో చేసినా ఎందుకు వచ్చిందో అనుకుంటాం. ఈ మార్గాన్ని నువ్వు మర్చిపోయినావు. ఈ మార్గానికి రావడానికే అది నీకు సూచన. ఈ మార్గంలోకి వస్తే రాలేము అంత తొందరగా. అందుకనే ఆ బాధని, ఆ కష్టాలని, ఆ మానసిక ఆందోళనని భరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి మార్గాలకి మనం వస్తాం. అందులో నేను ఒక్కదాన్ని. ఎన్నో రోగాలతో బాధపడుతున్న టైంలో ఈ ధ్యానం దొరికింది. ఈ ధ్యానం ద్వారా ఫస్ట్ ఎన్నో రోగాలని తగ్గించుకోవడం, దాని ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవడం, తర్వాత పెరుగుతున్న కొద్దీ శ్రద్ధని ఎక్కువ పెంచుకున్న టైంలో ఎందరో మాస్టర్లు గ్రహిస్తూ మౌనం గురించి చెప్పారు. మౌనము అంటే ఏంటిది, మౌనం ఎందుకు ఉండాలి, మౌనం వల్ల మనకు లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తక్కువనే మాట్లాడతా. ఆ తక్కువ మాట్లాడిన విషయాలలో కూడా ఏమన్నా అవసరం ఉంటేనే వస్తాయి. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది తక్కువ మాట్లాడాలని. మౌనము 3 రోజులు ఉండాలి, 1 రోజు ఉండాలి, ఎందుకు ఉండాలి, ఇవన్నీ ప్రశ్నలు మన మైండ్లో తలిచినప్పుడు మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతామండి. ప్రతిదీ మనకు లోపల ప్రశ్న రావాలి. చెప్పగానే నమ్మి చేయడం కాదు. ఎందుకు, ఇలా అన్నీ ప్రశ్నించుకుంటూ దాని లోతులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని ఫస్ట్ నేను 3 days మౌనం పట్టిన. 3 days మౌనం ద్వారా నేను ఉండగలుగుతానా అని మనకు ఒక అపోహ వస్తుంది. ఉండగలుగుతానా అనుకున్నప్పుడు ఉండనైతే ఉందాము, తర్వాత ఉండలేకపోతే బానేద్దాము. అప్పటికే ఆత్మస్థితిలో ఉండాము కాబట్టి 3 days మౌనం స్టార్ట్ అయింది. 1 day, ఫస్ట్ డే చాలా ఆకలి అవుతుంది. 10-11 కాగానే మనకు ఆకలి వేస్తుంది. ఆకలి అవుతుంది. 2 అయింది, ఆకలి పెరిగింది. 4 అయింది, ఆకలి పెరిగింది. ఆకలిని తట్టుకోలేక, భరించలేక అసలు ఏమవుతుందో లోపల ఎప్పుడూ లేని ఆకలి ఇంతగా ఎందుకు కలుగుతుంది, నన్ను పరీక్షించడానికే కావచ్చు అనుకొని ఆ టైంలో నన్ను నేను సర్దుకోవడానికి నేను ధ్యానంలో కూర్చొని ఒక 3 books పెట్టుకున్నా. ఏ బుక్ చదివితే ఎలా అనిపిస్తే దాన్ని చదువుదామని. ఒకటి తులసి దళం ఫస్ట్, తర్వాత ఒక యోగి ఆత్మకథ, తర్వాత మన మ్యాగజైన్. ఇలా 3 books పెట్టుకొని చదువుతున్నప్పుడు అప్పుడు అనిపించింది ప్రతిదీ మనం ఏదైతే తెలుసుకోవడానికి ముందుకెళ్తామో, వెళ్తామా లేదా, శారీరకంగా మానసికంగా వెళ్తామా లేదా అని మనకు అడుగడుగున ప్రశ్నలు వస్తాయని చెప్పి దాంట్లో దొరికింది నాకు ఆన్సర్. అప్పుడు నేను ఎంత ఆకలైనా సరే మనం ధ్యానం ద్వారా శక్తిని సంపాదించుకుంటాం కాబట్టి ఈ ఆకలి అనేది తొలగిపోతుంది అన్నది మనకు తెలుసుకొని 2వ రోజులోకి స్టెప్ వేసిన. మేడం చాలా విచిత్రంగా ఏమీ తెలియని పరిస్థితిలో మనం మౌనం పట్టినప్పుడు అన్ని వింతలు విచిత్రాలే. 2వ రోజు ఆకలి లేదండి. మార్నింగ్ లేచినప్పుడు, ఎందుకంటే రాత్రి 12 గంటల ఎక్కువ ధ్యానం, ఎక్కువ స్వాధ్యాయం, ఈ 2 చేస్తున్నాం అక్కడ. ఎక్కువ ధ్యానం అంటే కూసోలేకపోయినా సరే కానీ కళ్ళైతే మొయ్యో ఇన్ని గంటలు కూసో, ఏమన్నా జరగని ఆలోచనలే రాని ఏమన్నా కానీ ఇన్ని గంటలు కూసో మౌనంలో. అలా చేస్తున్న కొద్దీ రాత్రి 12 గంటల వరకు ధ్యానం, తర్వాత పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎప్పట్లాగా పిల్లలకి భోజనాలు స్కూల్కి పంపించేసిన తర్వాత ఆ రోజు మాత్రం ఫస్ట్ రోజున్న ఆకలి 2వ రోజు లేదండి. అంటే చూడండి, మన మీద మనం నమ్మకంతో ఖచ్చితంగా నేను చేస్తాను అని మనం ముందుకెళ్తే అది మనకు సరెండర్గా మారిపోతుంది అన్నది నేను ఆ రోజు ఫస్ట్ జ్ఞానం తెలుసుకున్నా. మన జీవితంలో జరుగుతున్న ప్రతి క్షణంలో మనకు అనుభవాలు అనేది జ్ఞానంగా దొరుకుతూ ఉంటాయి మనం గ్రహించినప్పుడు. ఏదో ఉత్తగా వెళ్ళిపోవద్దండి. ఏది చేసినా ఉత్తగా వెళ్ళొద్దు. ధ్యానం చేసినా, స్వాధ్యాయం చేసేటప్పుడు కూడా ఆ స్వాధ్యాయములో మనకు అన్నీ అంత తొందరగా అర్థం కావు. ఎందుకంటే దాని నాలెడ్జ్ వేరు, మన ఆత్మస్థితి తక్కువ. ఆత్మస్థితికి మనం వెళ్ళి మనం ఆ బుక్ని చదివిన రోజు చాలా చక్కగా అర్థమవుతుంది. అలా ప్రతిదీ చేస్తున్నప్పుడు 2వ రోజు చాలా ఈజీగా నిమ్మరసం నీళ్ళతోనే ఉన్న 3 రోజులు
ఆహారం లేదు, మౌనం, దీనికి మౌనం, దీనికి మౌనం, దీనికి ఉపవాసం. అంటే ఓన్లీ నిమ్మరసం నీళ్ళే 3 రోజులు. రెండో రోజు కంప్లీట్ అయిపోయింది. మూడో రోజు కూడా కరెక్ట్ పిల్లలు వేయిండ్లు 12 అవుతుంది, మధ్యాహ్నం 12 గంటలకి ధ్యానంలో కూర్చున్నా నేను. నాకు శక్తి పెరిగింది అంతే, నా లోపల శక్తి పెరిగి ఏ అనుభవం అయిందంటే ఆదిలాబాద్. అప్పుడే నేను కొత్తగా 2011లో ధ్యానంలోకి వచ్చిన, 2012లో ఈ మౌనం చేసిన నేను. నాకు ఎక్కువ మాస్టర్లు అప్పటికి ఎవరు పరిచయం లేరు, మన కడతాల్లో ఉండే మాస్టర్లు కానీ ఎవరు కానీ పరిచయం లేరు. ఏదో ఉత్తగా పత్రి గారు కొంచెం షేకాండ్ దొరికింది అంతే అప్పటికి. అప్పుడు ధ్యానంలో మారం శివప్రసాద్ సార్ అని అప్పటికి తెలియదు. ఆ తెల్ల గడ్డము తెల్ల డ్రెస్సే ఉంటుంది కదా సార్కి ఎప్పుడు. ఆ గెటప్తో నాకు ఆయన కనిపించిండు, ఆయన అని మనకు అప్పుడు తెలియదు. ఆ మహానుభావుడు ధ్యానంలో కనిపించి నాకు ఆదిలాబాద్కు అడ్రస్ అడుగుతున్నాడు ధ్యానంలో. అంటే ఆదిలాబాద్కు అడ్రస్ అడుగుతున్నప్పుడు చూడండి, నేను చెప్పలేకపోతున్నా. నేనేమో విపరీతంగా టెన్షన్తో ఉన్న ధ్యానంలో. ఆదిలాబాద్కు అడ్రస్ చెప్పండి, నేను ఆదిలాబాద్కు రావాలి, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని అడుగుతున్నాడు. నన్నే అడ్రస్ అడుగుతున్నాడు మెడిటేషన్లో. నన్ను అడగకండి, నాకు తెలియదు, మీరు పక్క వాళ్ళని అడగండి అని ఆయన పంపిస్తున్న కొద్ది, లేదు నాకు మీరే చెప్పాలి అని మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాడు. తర్వాత ధ్యానంలో నుంచి మెలకువైంది, ముఖ్యమైన పని ఉంది అని అన్నాడు. మేము మెలకువ అయిపోయిన తర్వాత 3 రోజులు చాలా సక్సెస్గా అయింది. 4వ రోజు ప్రసాదం తీసుకున్నా. తర్వాత కరెక్ట్ 10 రోజులైంది మౌనమైన తర్వాత. మాకు నరేంద్ర ఆసూరి ఉంటాడు ఆదిలాబాద్లో, వాళ్ళకి ధ్యానం ద్వారానే సంతానం కలిగింది. అలా పాపకి మొట్టమొదటి బర్త్డే. ఆ బర్త్డేకి మారం శివప్రసాద్ సార్ని ఆహ్వానించిండు ఆదిలాబాద్కి ఆహ్వానించి ఫస్ట్ చైర్లో కూర్చుండబెట్టిండు. నేను కొత్తగా అప్పుడు ఎక్కువ ధ్యానం చేసేదాన్ని, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాబట్టి సార్ దగ్గరికి తీసుకెళ్ళి తనని పరిచయం చేస్తే ఆయన దగ్గర నుంచి ఎంతో దూరం జరిగి నేను వండర్ అయిపోయినా. ఈయనేంటి ఇక్కడ కనిపిస్తున్నాడు, నాకు ధ్యానంలో కదా కనిపించింది ఈయన అని. అంటే ఆ రోజు ఆయన దగ్గర కాసేపు 1/2 అవర్ కూర్చొని, సార్ ఇలా జరిగింది ధ్యానంలో. మరి ఏం జరిగింది అంటే, అమ్మ మౌనము అంటే నీ లోపల నుంచి శక్తులు బయటకు వేస్ట్గా ఖర్చు కాలే. మౌనం ద్వారా, ఈ మౌనం ద్వారా నీలో ఉన్న శక్తులు బయటకి వేస్ట్ పోలే. తర్వాత నువ్వు ధ్యానం చేసి స్వాధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ధ్యానమే, ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానమే. ఆ 3 ద్వారా నీకెంతో శక్తి ఎక్కువైంది. ఆ శక్తుల ద్వారా మనకి సిద్ధులు వస్తాయి అని చెప్పిండు. అంటే సిద్ధులంటే జరగబోయేది. 10 రోజుల తర్వాత ఆదిలాబాద్కి ఏ మాస్టర్ వచ్చి ధ్యానం క్లాసు చెప్పబోతుండో మనకి ముందే తెలిసిపోయింది. అంటే చూడండి, మౌనం ద్వారా మన శక్తి మనకు ఆదా అవుతుంది అనేది ఆ రోజు తెలుసుకున్నాం. మౌనం ద్వారా తర్వాత మనము తొందరగా రీచ్ అవుతాం. ఎక్కడికి రీచ్ అవుతాం? మన ఆత్మస్థితికి. అలా మనము నమ్మకంతో ఏది చేసినా 3 రోజుల తర్వాత 3 రోజులకే ఇంత ఉంది, తర్వాత 5 రోజులు, 11 రోజులు, తర్వాత లాస్ట్కి 21 డేస్ మౌనం తీసుకున్నా అండి. ఈ 21 డేస్ మౌనాన్ని ఎలా అంటే ఒకే రూమ్లో బయటకి రాకుండా 21 డేస్ ఏం తీసుకోకుండా సాధన చేస్తూ, అసలు నేను ఎందుకు భూమి మీదకి వచ్చినా, నా లక్ష్యం ఏంది, ఆ యొక్క సంకల్పం పెట్టుకొని 21 డేస్ మౌనంలో మనం సాధన స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు గురువుగారు లాస్ట్ 20 రోజు ఏ అనుభవాలు రాలేవండి. 19 రోజులు ధ్యానం చేయడము, మామూలుగా ఉండడం. కానీ అంటే నేను ఎందుకు వచ్చిన ఆ పని మాత్రమే చేస్తా అని నేను మౌనం పడితే నాకు అన్నీ తెలుస్తాయని చెప్పి 21 డేస్ మౌనంలో నా లక్ష్యం ఏంది. అప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం ఎంత పెద్ద ఉందో అంత పెద్దగా నా బాడీ మారిపోయిందండి. ఫస్ట్ గురుగారు వచ్చిండ్రు, గురుగారు దర్శించి ఇప్పుడు నీకు రాబోయే మెసేజే నీ లక్ష్యం అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత
మెడిటేషన్లో నా శరీరం మొత్తం ఎంత పెద్దగా ఉందో ఈ భూమాత, ఆ భూమి ఎంత పెద్ద ఉందో అంత పెద్దగా ఒడి మారిపోయింది. 21 days మౌనంలో ఒకే ఒక అనుభవం అండి, ఎంత పెద్ద ఒడి. తర్వాత నా శరీరం ఏమో, కాళ్ళేమో భూమి మీద, తల ఆకాశంలో ఉందండి. నా చేతులు, నా కాళ్ళు, నా మొత్తం శరీరం ఒక ఏంజిల్స్ లాగా, దేవదూతలాగా మారిపోయి ఎందుకు ఇలా మారిపోయినా నన్ను వింతగా కనిపిస్తున్నాను అని ఎదుటిగా చూస్తుంటే 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి మాత్రమే లేడు. మొత్తం జీవరాశులు భయంతో పరిగెత్తుతూ నా వైపు వస్తున్నాయి. ఆ వస్తున్న జీవరాశులన్నింటినీ మనం ధ్యానంలో ఎరుకలో ఉంటాం చూడండి, ఆ ఒడికి చేర్చుకొని, మొత్తం జీవరాశులంటే ఒడికి చేర్చుకొని గుండెకి హత్తుకొని, ఇక్కడ మీకేం భయం లేదు, మా సొసైటీ ఉంది అని చెప్పి అన్ని జీవరాశులని చేతిలో పట్టుకొని, అంత పెద్దగా చేతి అయిపోయింది కదా, ఈ జీవరాశులన్నింటినీ పైలోకంలోకి తీసుకెళ్ళి మా దాంట్లో మిత్రత్వమే ఉంటుంది చూడండి. ఆ ధ్యాన స్థితిలో కూడా మనం ఎలా మారిపోతామంటే ఈ సొసైటీని మర్చిపోకుండా, ఇక్కడ పిఎస్ఎస్ఎం అనే ఒక అద్భుతమైన సంస్థ ఉంది. ఇక్కడ కేవలం మూగ జీవులని రక్షించడానికే గురువుగారు జన్మ తీసుకున్నారు. మీకేం భయం లేదని చెప్పి అన్ని జీవులని ఆ లోకానికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ నా శరీరం యథాస్థితికి వచ్చేసింది. అంటే నా లక్ష్యం అప్పుడు ఆ రోజు తెలిసింది, ప్రతి జీవిని రక్షించడానికి మనం ఈ భూమి మీదకి వచ్చిన గ్రేట్ మాస్టర్లమని ఆ 21 days మౌనంలో తెలుసుకున్నాం. ఇంతేనండి మన లక్ష్యం, ఇదే మనం చేయాల్సిన కార్యం ఇది. మనం ప్రతిరోజు చేస్తున్న ఈ కార్యము ఎంతెంత చేస్తామో అంతంత మనం చక్కగా ఎన్నో జీవరాశులని రక్షిస్తూ, ఎన్నో చేసిన పాపాలని దగ్ధం చేసుకుంటూ, మనకు నమ్మకం ఉండాలండి. ఫస్ట్ నమ్మకం, విశ్వాసం. ఈరోజు నేను గుడికి వెళ్ళిన తర్వాత భక్త కన్నప్ప తపస్సు చేసిన స్థలము అనుకున్నా. ఆ మెట్లన్నీ కనిపిస్తుంటే అబ్బా అనిపించింది ఫస్ట్ అయితే. కానీ మెట్లు కాదు చూడాల్సింది, ఆ గుట్టలు, ఆ కొండలు, పైన ఉన్న ఆ కొండలు, చెట్లు, అవిటిని మనకు ట్రెక్కింగ్లో గురుగారు చెప్పేవారు కదా, ఎక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళినా ఆ కొండలని, చెట్లని మనం తాకుతుంటే వాటి వైబ్రేషన్ మనకి తగులుతుంది, మన వైబ్రేషన్ వాటికి వెళ్తుంది. అంటే అంత ఇంపార్టెంట్ మనం ఇవ్వాలి కొండ కోనలకి అని. అప్పుడు ఆ మెట్లను చూస్తే అబ్బా అనిపించిన తర్వాత దాని వెనకాల ఉన్న ఆ కొండల్ని, ఆ చెట్లని, వాటిని చూస్తుంటే నేను అక్కడికి వెళ్ళాలి అనిపించింది, ఇక్కడ వెళ్ళాలనిపించింది. ఇక్కడ అనిపిస్తే పోతామా లేదా? ఇక్కడ అనిపించిన తర్వాత మెట్లని మర్చిపోయి మెట్టుకి బండరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి మెట్టుకి, ఆ పెద్ద పెద్ద బండరాళ్ళని తాకుతూ, చెట్లన్నీ కౌగిలించుకుంటూ అలా వెళ్ళిపోయినా. నేను 300 పైకే మెట్లున్నాయి. అలా వెళ్ళిపోయి 10 నిమిషాలు ధ్యానం చేసుకొని మళ్ళా హాయిగా తిరిగి వచ్చినాం. అంటే మనం ఫస్ట్ భయపడతాం, దేనికన్నా వెళ్ళడానికి, చేయడానికి భయపడతాం. అది పక్కకు పెట్టి ఖచ్చితంగా చేయగలము అన్న నమ్మకంతో మనం వెళ్తే చేస్తాం. చూడండి, ఇది మనం నేర్చుకుంటే మన జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా ఫస్ట్ మనం భయపడడం పక్కకు పెట్టి చక్కగా మనం దాన్ని ఆహ్వానిస్తూ అది ఎట్లా తొలగించుకోవాలో ఫస్ట్ తెలుసుకొని తొలగించుకునే మార్గం. మనం ఎంత గొప్ప వాళ్ళమండి. ఈ శ్రీకాళహస్తిలో ఎందరో భక్తులు వచ్చిళ్ళు ఇక్కడికి. ఇది పుణ్యక్షేత్రం అని తెలుసు వాళ్ళకి, మనకేం తెలుసు? ఇది శక్తి క్షేత్రం అని తెలుసు. పుణ్యక్షేత్రానికి, శక్తి క్షేత్రానికి తేడా ఉందా లేదా? శక్తి క్షేత్రంలో మనం కళ్ళు మూసుకుంటే చాలు శక్తిని తీసుకుంటాం, కానీ ఇక్కడికి వస్తే పుణ్యం వస్తుంది అనుకుంటాం. మరి పుణ్యం వస్తే మళ్ళీ జన్మ వస్తుంది కదా. కానీ ఇక్కడ ఉన్న శక్తిని తీసుకుంటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమొస్తుంది? పాపాలు పోతాయి. పాపాలు పోతే ఏమవుతుంది? జన్మ రాదు కదా. వాళ్ళ ఆలోచనకి మన ఆలోచనకి ఎంత తేడా ఉందండి. దట్ ఈజ్ పత్రిజీ. మనల్ని మార్చిన ఆ మహానుభావుడు మనల్ని ఒక్కో కోలని ఎట్లా రత్నాలుగా మార్చిందండి. మనం వంటింట్లో గరిటెలు తిప్పిన మనము బయటకు వచ్చి మైకులు పట్టుకొని ఇంత అద్భుతంగా మన జీవితాన్ని మలుచుకొని మనం చేయగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము, ఒకరికి ఆదర్శంగా కాగలుగుతున్నాము అంటే
అదే చెప్పిండు విగ్రహం గురించి. ఈరోజు మనం శివని చూసి, మేడం చెప్పిండు, లక్ష్మి మేడం, శివని చూసి మనం స్ఫూర్తి తీసుకోవాలి. ఒక బక్కగా ఉన్న పిల్లాడు, ఒక చిన్న పిల్లగాడు కాదు, తనలో ఉన్న టాలెంట్ ఈ ప్రోగ్రాంకి మారు రూపం తీసుకుంది. అంటే అతన్ని ఒక ఆదర్శంగా తీసుకోవడం. అలాగే మన గురువు గారు కూడా, యోగులు కూడా, మునులు కూడా, ఋషులు కూడా చెప్పింది ఏంటంటే ప్రతి విగ్రహాన్ని ఆ విగ్రహంలో రూపంలో ఉన్న భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని స్ఫూర్తిగా పొందడానికే విగ్రహము, కానీ విగ్రహం ఆరాధించడానికి, పూజలు చేయడానికి కాదు అని చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు శ్రీకాళహస్తి అంటే మన అందరికీ తెలుసు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటి పూజల ద్వారా ఒకరి మీద ఒకరి ద్వేషం మరి నా పూజని మా తుడిపేసి నీ పూజ, ఇలా ఒకరి నుంచి ఒకరు గొడవ పెట్టుకొని సాలెపురుగు మరి పామును ఈ ఏనుగుకి గొడవ పెట్టేసి వాళ్ళని తొలగించేయాలి, నా పూజనే ఉండాలి అని చెప్పి అనుకొని వాళ్ళకి పాముకి ఎక్కిస్తూ ఉంటుంది సాలెపురుగు. ఈ పేరు రావడానికి ఒక పెద్ద చరిత్ర ఉంది కదా, శ్రీకాళహస్తి అని. అలా సాలెపురుగు ఈ పాముకు ఎక్కిస్తూ ఉంటుంది. నువ్వైన తర్వాత ఏనుగచ్చి నీ పూజనంతా పక్కకు దొబ్బేసి తను పూజ చేసుకుంటుంది అని. ఒకరోజు పాముకు కోపం వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే దాంతో ఆ తొండంలోకి పాము వెళ్తుంది. చక్కగా రెండు కలిసి చనిపోతాయి. తర్వాత ఆ చనిపోయేటప్పుడు ఈ సాలెపురుగు మీద పడే చనిపోతాయి అవి. ముగ్గురికి మరణం లభిస్తుంది. అప్పుడు ఆ టైంలోనే ఈ ఒక పేరు ఇంకా కొంచెం వివరించవచ్చు, సమయం తక్కువ. అందుకని ఈ మూడింటిని పూజల ద్వారా పోయిన తర్వాత, మరణించిన తర్వాత ఈ మూడింటికి కలిపి వచ్చిన పేరే శ్రీకాళహస్తి. కాబట్టి చూడండి, శ్రీకాళహస్తిలో ఉన్న ఆ వాయులింగేశ్వరుడు మొత్తం ఏం తొడుక్కున్నాడండి? నవగ్రహాల తొడుగులు ఉన్నాయి ఆయనకి. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మొత్తం ఏం కనిపిస్తాయి మనకి? ఆ నవగ్రహాలన్నింటి యొక్క తొడుగులు ఉంటాయి ఆయనకి. అయితే చూడండి, ఎక్కడ ఎక్కువగా రాహు కేతువుల పూజలు జరుగుతాయి. మరి మన లోపల ఆ వాయులింగం ఉందా లేదా? ఆత్మలింగం ఉంది. మన లోపల ఆ నవగ్రహాల తొడుగు కూడా ఉంది. మన లోపల ఉన్న నవగ్రహాల మన నవరంధ్రాలన్నీ నవగ్రహాలు. ఇదంతా మన గురువు వచ్చిన తర్వాతనే తెలిసింది. అంటే ఇటువంటి శక్తి క్షేత్రంలో మనం సాధన చేస్తే ఆ శివుడే ఆ నవగ్రహాలే నువ్వు అని తెలుసుకునే స్థితికి వస్తావు అని చెప్పిన మన గురువుగారు చక్కగా వివరించిండు. ఈ శ్రీకాళహస్తికి వచ్చి ఏదైతే ఉందో శక్తిని తీసుకుంటే ఆ శివుడే నువ్వని తెలుస్తావు, ఆ నవగ్రహాలే నువ్వు అని తెలుస్తావు. ఆ ఉన్న మన లోపలున్న కండ్లు, చెవులు, ముక్కు, నోరు, జననేంద్రియం, మలమూత్ర విసర్జనలో ఉన్న రంధ్రాలన్నీ కలిపితే 9 రంధ్రాలు. ఆ 9 రంధ్రాలే 9 నవగ్రహాలు. ఈ 9 నవగ్రహాలే కదా మన ఆత్మలింగానికి తొడుక్కొని ఉంది శ్రీకాళహస్తి టెంపుల్లో. అంటే అక్కడ ఉన్న లింగమే నువ్వు. ఆ లింగం లోపలికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, ఇప్పుడు మనం 2 గంటలు వెళ్ళినాం లోపలికి, ఏ క్షణంలో నీకు ధ్యానస్థితి కలిగిందో అప్పుడు నీ లింగంతో నువ్వు దర్శనం ఇసుకుంటావు. అక్కడ మనం చేస్తే పోతాయో పోవో కానీ కరెక్ట్గా మన నవగ్రహాల పూజ, మన శ్వాస మన అంతరంగం లోపలికి వెళ్తూ మన రంధ్రానికి ప్రతి కణకణంలోకి మన శ్వాస వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మన లోపల ఉన్న నిజమైన నవగ్రహాల పూజ రోజు జరిగి వస్తుందండి బయటకి. ఆ సత్యాన్ని మనకు గురువచ్చి చెప్పేదాకా తెలియలేదు. ఎందుకంటే ఆయన పెట్టిన 18 ఆదర్శ సూత్రాల ద్వారా సరి అయిన ధ్యానం చేస్తున్నాం కాబట్టి తెలిసింది. ఎన్నో యోగుల పుస్తకాలు చదివింది కాబట్టి తెలిసింది. ఇలాంటి సజ్జన సాంగత్యాల ద్వారా తెలిసింది. ఒక్క పాయింట్ కాదండి, 18 ఆదర్శ సూత్రాలలో ఏ ఒక్క పాయింట్ కూడా అసలు ఆచరించలేకపోతున్నాం అన్నట్టుగా ఉన్నాయా అండి? కఠినమే లేదు అక్కడ. అసలు సరి అయిన ధ్యానం చేయడం, నీకు నచ్చిన బుక్ని తీసుకొని చదవడం, ఇలా 1 గంట టైం ఇస్తే సజ్జన సాంగత్యం, తర్వాత మౌనం, పౌర్ణమి ధ్యానం, శాకాహారం, చిన్నపిల్లలకి ధ్యానం, ఏమన్నా కష్టంగా ఉన్నాయండి? 18 ఆదర్శ సూత్రాలు చదువుకుంటూ పోతే ఏ కష్టము లేకుండా ఆచరించగలిగే రీతిలో గురువుగారు ఇచ్చిండ్లు మనకి. మరి మనకెక్కడ కష్టం ఉందండి? అందుకని తప్పకుండా
18 ఆదర్శ సూత్రాలని ఖచ్చితంగా ఆచరిద్దాము. మన లైఫ్ని అరిషడ్ వర్గాలతో ఉన్న ఈ మానవ శరీరాన్ని మానవత్వంతో మార్చుకొని మాధవుడుగా అవ్వడానికి ఈ 18 ఆదర్శ సూత్రాలే మనకి గొప్ప భగవద్గీత అండి. అందుకని మనం ఆచరిద్దాము. ఈరోజు మనం ఈ కాస్త చేసిన శాకాహార ర్యాలీ, ఈ జరుగుతున్న ఈ ప్రోగ్రాము చాలా గొప్పదండి. ఇది లోక కళ్యాణానికి సంబంధించింది. మన కళ్యాణం ఎప్పుడో అయిపోయింది అన్నాడు పత్రి సారు. అలా మన కళ్యాణం అయిపోయిన వాళ్ళే లోక కళ్యాణం చేయడానికి వస్తారు భూమి మీదకి, వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అన్నాడు. మరి పిరమిడ్ మాస్టర్లు అంటే ఎవరు? 18 ఆదర్శ సూత్రాలని ఆచరించిన వాళ్ళు మాత్రమే అని మనం తెలుసుకొని ఆ 18 ఆదర్శ సూత్రాలని ఆచరిస్తూ ఈ లోక కళ్యాణం అంటే పెళ్ళి, ఈ కళ్యాణానికి ఈ లోకానికి పెళ్లి చేయడం అంటే అంతా శుభం జరగడం. పెళ్ళి అంటే శుభం కదండి, శుభం కార్డు ఇస్తాం కదా. మనం మనుషుల పెళ్ళికి వేయినప్పుడు మీరు గ్రహించండి, ఈ పెళ్ళికి రమ్మని మనం పిలుస్తాం, మేమందరం వచ్చి మీ ఇంటికి పిలుస్తామండి. కానీ మీకు ఒక పెళ్లి కార్డు వచ్చింది, మీ ఇంటికి పెళ్ళికి వెళ్ళాలి. కానీ ఆత్మస్థితిలో ఉన్నవారు ఈ పెళ్ళికి వస్తారు, ప్రాపంచిక స్థితిలో ఉన్న వాళ్ళు ఆ పెళ్ళికి వెళ్తారు. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు గ్రహించండి, ఎంతో ఎనర్జీ డౌన్ అయిపోతుంది. మంచిగా చక్కగా చీర కట్టుకొని నగలన్నీ వేసుకొని హాయిగా పెళ్ళికి వెళ్తాం. ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంతో అందంగా అలంకరించుకొని వెళ్తాము. వచ్చేటప్పుడు ఎనర్జీ నా పెళ్ళికి ఇచ్చేసి వచ్చినాం. మన ఎనర్జీని ఆ పెళ్ళికి ఇచ్చేసి వచ్చినాం. ఒరిజినల్ పెళ్ళి ఏది అంటే మన యొక్క లోక కళ్యాణంలో ఇప్పుడు తిరిగామే శాకాహార ర్యాలీ. ఆ ర్యాలీలో ఎవరైతే గొంతెత్తి అరుస్తారో, చాలా చక్కగా పాంప్లెంట్స్ వస్తూ అరుస్తారో, చక్కగా స్లోగన్స్ చెబుతూ వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన నచ్చిందా అండి చెప్పండి? తిరిగిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు స్లోగన్స్ మీద ధ్యాస ఉంటుంది. ఈ స్లోగన్స్ చెప్పగానే దీనికి ఏం చెప్పాలి అంటే స్లోగన్స్ మీద ధ్యాస, కానీ ఒక ఆలోచన రాదండి. శాకాహార ర్యాలీ చేసేటప్పుడు మీరు నెక్స్ట్ గమనించండి, ఏ ఒక్క ఆలోచన రాదు. మరి ఆలోచన రహిత స్థితే ధ్యాన స్థితి. కాబట్టి మరి శాకాహార ర్యాలీ అయిపోయింది మనది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం జరుగుతుంది. ఈ 2 ప్రోగ్రాంలలో ఎప్పుడైతే మనం పాల్గొంటామో మన ఎనర్జీ డౌన్ అవుతుందా? మీరు ఇప్పుడు సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటారు. మరి 1 గంట పెళ్ళికి పోతేనే ఎంతో ఎనర్జీ వేస్ట్ అవుతున్న మనకి పొద్దున నుంచి 8 గంటలకు వచ్చినాం ఇక్కడికి. ప్రొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటలు అంటే 12 గంటలు మనం ఇక్కడ కూర్చుంటే మన ఎనర్జీ ఇంత కూడా పోకుండా మనకి ఆదా అవుతూ ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీని ధ్యానం ద్వారా, మేడం ధ్యానం చేయించడం ద్వారా తీసుకుంటున్నాం. అందుకనే ఆ కళ్యాణంలో ఎనర్జీ పోతుంది, ఈ కళ్యాణంలో మనకి ఎనర్జీ వస్తూ ఈ కళ్యాణంలో మనం సార్థకం చేస్తున్నామండి. అందుకని ఎక్కడ ర్యాలీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ ర్యాలీకి నేను వెళ్తాను అని వెళ్ళండి, ర్యాలీని సక్సెస్ చేయండి. ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావాలి. చూడండి, ఈరోజు మనం ఇంట్లో ఉంటే మనకేమీ రాకపోతుండే. ఈరోజు కూడా నేను ఇక్కడికి రావడానికి కారణం డాక్టర్ సత్యనారాయణ గారు, చాలా గ్రేట్ మాస్టర్. నేను రాలేకపోతున్నాను, పిల్లలు ఉన్నారు ఇంట్లో సార్, నేను రాలేను అన్నా. కానీ చక్కగా ఒక బిడ్డకు బుజ్జగించినట్టు, అమ్మ మీ అమ్మ పోతుంది, చక్కగా నువ్వు కూడా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు కాళహస్తి పిక్నిక్ వెళ్ళి రండి, రామ్మా అని చెప్పిండు. ఆ పిలుపు ఎందుకో రావాలనిపించింది. రాను అనుకున్న నేను ఆ సత్యనారాయణ మూర్తి గారు రామ్మా అని వీళ్ళగానే నాకు రావాలనిపించింది. నేను రావడానికి కారణం గిరిజా మేడం వాళ్ళ హస్బెండు, చక్కగా తను మమ్మల్ని తోలుకొని వచ్చిందండి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఓపిక కొద్ది విన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మౌనం గురించి, మరి 18 ఆదర్శ సూత్రాలు, లోక కళ్యాణం, శ్రీ కాళహస్తి గురించి చాలా చక్కగా వివరించారు సునీత మేడం. మరి మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఏ పిరమిడ్ మాస్టర్ని కదిలిచ్చినా ఒక రామాయణం, ఒక భారతం, భగవద్గీత చెప్తారు. అన్ని అనుభవాలు ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ మనకి అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది.
అలాగే పత్రిసారి అందరి దగ్గరికి వెళ్ళమన్నారు, అందరి దగ్గర నుంచి నేర్చుకోమన్నారు. ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా ఎవరైనా సరే ఎక్కడ మంచి ఉంటే అక్కడ నేర్చుకోమన్నారు. మరి వెజిటేరియనిజం గురించి మరి మనకుతో పంచుకోవడానికి ఈశ్వర్ గారు వచ్చి ఉన్నారు. మీ తర్వాత సార్ సార్తో మాట్లాడినాక ఈశ్వర్ సారు శాఖాహార ర్యాలీ కాళహస్తిలో శాఖాహార ర్యాలీలకి ఎక్కువగా పిరమిడ్ మాస్ ఈయన సార్ వచ్చి మీ తర్వాత మాట్లాడుతుంది. ఒక ఆధ్యాత్మిక సంస్థ నుంచి వచ్చారండి ఈశ్వర్ గారు. రండి సార్, ప్లీజ్ వెల్కమ్. ఆయన వెస్టర్నిజం గురించి చెప్పబోతున్నారు సూటిగా. అంటే పిరమిడ్ మాస్టర్లు కదా, ఇప్పుడు అదే చెప్తాను కదా. మనం చెప్పేదే ఇంకొకరి నోట్ల నుంచి వింటే మనకెంత ఆనందమో. ఓకే, రెండు మైకులు పట్టుకోవాలి. రెండు పట్టుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. క్రమము తప్పకుండా శాంతంగా ప్రశాంతంగా జరుగుతున్న కారణం తెలుసిన పత్రిజీ అంటే ప్రశాంతత కావాలంటే పత్రిజీ జపం చేయండి. ప్రశాంతత కావాలంటే అందరికి ప్రశాంతత కావాలంట పత్రిజీ మీ వెంట మీ ఇంట మీ చెంత ఉండగా ఇంకా ప్రశాంతత కాక ఇంకా మరేముంది? అశాంతి వద్దు, ప్రశాంతి కావాలి, పత్రిజీతో ఉండండి. పత్రిజీ ఎక్కడ ఉంటుందో ప్రశాంతత అక్కడ ఉంటుంది. పత్రిజీ పేరు వింటేనే ప్రశాంతత. కానీ నమ్మకం విశ్వాసం ముఖ్యం. ఉండేది శ్వాస అయినా వదులుకోండి, పత్రిజీపై విశ్వాసం వదలకండి. శ్వాస అయినా వదులుకుందాము, పత్రిజీపై విశ్వాసం మాత్రం వదలము అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నమ్మకం ఉండాలా? ఏముండాలి? నమ్మకం. ఫెయిత్ వర్క్స్ వండర్స్. విశ్వాసము విచిత్రమైన పని చేస్తుంది. ఒక పల్లెటూరులో ఒక డాక్టర్ గారు సాయంత్రం 8 గంటలకు హాస్పిటల్ మూసేసి అట్లా వెళుతున్నాడు. ఒక ఆయన వచ్చాడు. వచ్చి డాక్టర్ గారు కడుపు నొస్తుంది, మాత్ర ఇమ్మన్నాడు. మరే ఆసుపత్రి మూసేశాను, రేపు పొద్దున్న రమ్మన్నాడు. లేదు స్వామి, చాలా బాధగా ఉంది అన్నారు. సరే, పల్లెటూరు కదా, చీకటి కదా, బాధ తట్టుకోలేక ఒక మాత్ర నేను ఇస్తాను, దీన్ని నమలకూడదు మింగకూడదు, దీనిని నమలకూడదు మింగకూడదు, చప్పలించు, కడుపు నొప్పి పోతుందన్నారు. వాడు చప్పలించేశాడు. రోజుసేపు డాక్టర్ గారు అదే పోతుంటే డాక్టర్ గారు అబ్బా ఎటువంటి మాత్ర ఇచ్చారండి, కడుపు నొప్పి తగ్గిపోయింది అబ్బా, దండం పెట్టి వెళ్ళిపోయాడు. వాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు చూసినా మాత్ర తరగలేదు, అట్లే ఉంది. లైటు ఊసి చూసుకున్నాడు మాత్ర ఏంటని. అది ఏం తెలిసినా డాక్టర్ గారు కోటు గుండి. వీడు పోడు పడలేక డాక్టర్ గారు ఏం చేశారంటే ముందుగా చెప్పాడు, దీన్ని మింగకూడదు, నమలకూడదు, సప్పలించమన్నాడు. మనకి కడుపు నొప్పిపోయింది. అక్కడ ఏం పనిచేసింది? విశ్వాసం పనిచేసింది, నమ్మకం పనిచేసింది. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము అంటారే అది. కాబట్టి ఆ విధంగా విశ్వాసం పనిచేసింది కాబట్టే ఉంది. కాబట్టి పత్రిజీ గారి పైన మనం విశ్వాసం ఉంది కాబట్టే మీరంతా ఇంత చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. శ్రీరామ వాసుదేవ. ఒకటి ప్రమాణం చేస్తారా? మాంసాహారం వద్దు అని అందరూ. శాకాహారమే ముద్దు. ఆరోగ్యానికి అదియే హద్దు. ఓకేనా? మరొకసారి, మాంసాహారము వద్దు, శాకాహారమే ముద్దు. శాకాహారమే ముద్దు, ఆరోగ్యానికి అదియే హద్దు. అంతేనా? హద్దు. కాబట్టి ఈ సూక్తిని అందరూ గుర్తుంచుకొని అన్ని చోట్ల చెప్తుండండి.
అన్ని చోట్ల ఇది చెప్తున్నాను నేను. మాంసాహారం వద్దు, బోర్డు పైన కూడా అదే రాయాలి ఫస్ట్. మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు, ఆరోగ్యానికి అదే హద్దు. ఓకేనా? ఈ విధంగా ఉంటే ఇంకేం కావాలి. కాబట్టి అంతా ఉన్నవి. ఈ మాంసాహారం తినే వాళ్ళకు ఒక చక్కటి నేను ప్రతి సంవత్సరం రాస్తుంటాను. ప్రతి సంవత్సరం ఒక వాక్యాలు రాస్తుంటాను. నేను పట్టుకుండా మీరు చదవండి. అయ్యో అబ్దుల్ అయితే పైకి మైకి దగ్గర పెట్టుకోండి. శ్రీరామ వాసుదేవ. ఈ జాతర పేరుతో జంతువులను బలివ్వకండి రాస్తున్నాను. నా మనస్సులోని మంచి మాటలు కొన్ని మీ కొరకు. జాతర గురించి తెలుసుకుందామా? జాతర పేరుతో జంతువును బలి ఇవ్వకండి. అమ్మగారు జంతువును బలి ఇవ్వమని చెప్తుంది, ఏమైనా కోరుతుందా? కొందరిని బలి ఇవ్వండి, ఇద్దరిని. ఎవరిని? నీలోని దుర్గుణాలని జంతువులు ఉంటే ఆ జంతువుని బలి ఇవ్వండి. జాతర పేరుతో జంతువులు బలి ఇవ్వకండి. మీలోని దుర్గుణాలనే జంతువులు ఉంటే ఆ జంతువులు బలి ఇవ్వండి. మీరు హాయిగా ఉండండి. అంతే. జాతర పేరు జంతువులు బలి ఇవ్వకండి. ప్రాణులందరూ ఆ తల్లి బిడ్డలే కదా. ప్రాణులందరూ ఆ తల్లి బిడ్డలే. ఏ తల్లి తమ బిడ్డలు బలి కోరుతుందా? ఏ తల్లి తమ బిడ్డలు బలి కోరు కదా. నీ బిడ్డల్ని బలి ఇవ్వగలవా? ఆ బిడ్డలు కావాలని ఆమె కోరిందా? నువ్వు తినటం మరికి ఆమె పేరు చెప్పేసి నువ్వు తింటున్నావు. వాటిని చంపేసి, వాటిని బాధ పెట్టి, నీకు చిన్న చీమ కుడితేనే అబ్బా అంటావే. వాటిని చంపుతుంటే అవి ఎంత బాధపడుతున్నాయి. చిన్న చీమ కుడితేనే తట్టుకోలేవే నీవు. కాబట్టి జాతర పేరుతో జంతువును బలివ్వకండి. నీలో దుర్గుణాలు ఉంటే ఆ దుర్గుణాలు బలి ఇవ్వండి. ఆనందంగా ఉండండి. ప్రాణులందరూ ఆ తల్లి బిడ్డలే కదా. ఏ తల్లి తమ బిడ్డలు బలి కోరదు కదా. నీ బిడ్డల్ని బలి ఇవ్వగలవా? ఆ బిడ్డలు కావాలని ఆమె కోరిందే. నీ బిడ్డలు ఇవ్వగలవా? ఇవ్వలేవు. కాబట్టి శవాన్ని ఎక్కడ ఉంచుతారు? ఇంట్లోనే ఉంచరు కదా. శవాన్ని 2 రోజులు కూడా ఇంట్లో ఉంచరు. శవాన్ని ఎక్కడ పెడతారు? శ్మశానంలో పెడతారు. ఆ శ్మశానంలో పెట్టవలసినటువంటి శవాలు తెచ్చి నీ కడుపులో పెట్టుకుంటున్నావా? కుక్కలు, ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ కోళ్ళు తెచ్చి, ఆ శవాలు తెచ్చి నీ కడుపులో పెట్టుకుంటున్నావు. శ్మశానంలో ఉండవలసినటువంటి శవాలు నీ కడుపులో పెట్టుకుంటున్నావు. అప్పుడు నీ పేరు మార్చుకుంటావా? నీ పేరు శ్మశానం అని పిలవండి. ఈ మాంసాహారం తినేవాళ్ళు శ్మశానం అనండి. ఎందుకంటే పిలవండి. శ్మశానం 1, శ్మశానం 2 అని పేర్లు పెట్టండి. ఎందుకంటే శవాలు ఎక్కడ పెడతారు? శ్మశానంలో పెడతారు. నీ కడుపులో పెట్టుకుంటే నీ పేరు శ్మశానమే. నీ శ్మశానంలో నువ్వు చీమలు దోమలను కూడా పెట్టుకోండి అని చెప్పండి. చీమలు దోమలు ఉన్నాయి కొన్ని పెట్టుకోండి, శ్మశానంలో వాడుకోండి అని చెప్పేసి. ఈ విధంగా జాతర పేరుతో జంతువులు బలి ఇవ్వకూడదని చెప్పి పత్రిజ గారి యొక్క వారి ఆశీస్సులు మనందరికీ అనండి. ఓ పత్రిజీ స్వామీజీ పిలవండి. మీరు మా వెంట, మా ఇంట, మా చెంత ఉండి మాకు అత్యంత అవసరమైన శాంతి, అవసరమా కాదా? శాంతి, ప్రశాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఇచ్చి మమ్ము ఆశీర్వదించమని ఈ శుభముహూర్తమున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. పత్రిక గారు విన్నారు, ఓకేనే. అందరికీ మన అప్లికేషన్కు టిక్ పెట్టేశారు. ఆ లిస్ట్ అంతా మీకు ఇచ్చేస్తారు. తర్వాత ఒక చిన్న విషయం చెప్పేస్తాము. ఇంకా 10 నిమిషాలు. అక్కడ యూనివర్సల్ రిజర్వ్ బ్యాంక్ పెట్టాడు యమధర్మరాజు బ్యాంక్ పెట్టాడు. ఆ బ్యాంక్ పేరు యూనివర్సల్ రిజర్వ్ బ్యాంక్. ఆ యూనివర్సల్ రిజర్వ్ బ్యాంకులో మన పేరుతో 2 అకౌంట్లు ఏర్పాటు చేశారు. ఒకటి పుణ్యం ఖాతా, మరొకటి పాపం ఖాతా. మీరు చేసే ఈ పుణ్య కార్యక్రమాలకు పుణ్యం ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాడు ఆయన. పుణ్యం ఖాతాలో ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయింది. పుణ్యానికి సుఖం అనే వడ్డీ ఇచ్చేశారు మీకు ఎప్పుడే పుణ్యానికి. ఎందుకంటే ఆ యమధర్మరాజు పెట్టిన బ్యాంకులో పుణ్యం ఖాతా, పాపం ఖాతా. మీలో పాపం ఖాతాలో లేదు, మీకు పుణ్యం ఖాతాలో డిపాజిట్ అవుతుంది. పుణ్యానికి సుఖం అనే వడ్డీ ఇచ్చేస్తారు. చేయరాని పనులు చేసి బాధ పెట్టే వాళ్ళు ఉంటారే,
వాళ్ళ పాపం ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది. పాపానికి దుఃఖం అనే వడ్డీ వద్దన్న ఇస్తారు. కాబట్టి ఆ దుఃఖం అనే వడ్డీ లేదు, మీకు పుణ్యం అనే వడ్డీతో పునీతలు కూర్చున్నాము. బాబాజీ గారి ఆశీస్సులు మనకు దండిగా నిండుగా మెండుగా ఉన్నాయి. తర్వాత ఇంట్లో కలహాలకు ఊర్లో కలహాలకు ఏం కారణం తెలిసినా నోరే కారణం. ఇంట్లో కలహాలకు ఊర్లో కలహాలకు నోరే కారణం. బండికి బ్రేక్ అవసరం, నోటికి అదుపు అవసరం. కాలు జారిన కొంత బాధ, నోరు జారిన అమిత బాధ. నోరు మంచిదైతే మీకందరికీ తెలిసింది. కానీ నేను ఒకటి కొత్తది రాశాను. ఊరంతా నువ్వు మంచి చేసుకోలేవు, కనీసం నోరు మంచిదైతే నలుగురైనా నీ వెంట ఉంటారు, నీ చివరి మోదకు నలుగురు ఉపయోగపడతారు. నీ చివరి మోదకు నలుగురైనా ఉపయోగపడతారు. కాబట్టి నలుగురితో అయినా మంచిగా ఉండను ఆయన. ఊరంతా మంచి చేసుకోలేకపోయినా, నీకు అంత శక్తి లేకపోయినా నలుగురితో మంచిగా ఉండి చివరి మొత్తం నలుగురు ఉపయోగపడతారు. ఈ విధంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. అయిపోయినామా, 2 నిమిషాలు పూర్తి చేస్తాము. బంగారు కొలాయి అయినా ఒకడు బంగారే కొల పెట్టి రే ప్రారంభోత్సవం చేయరా బంగారు కొలాయి అన్నాడు. ప్రారంభం చేసి కొబ్బరికాయ కొడితే నీళ్ళు రాలే. ఎందుకు తెలుసునా? పైనుంచి ట్యాంకీతో కనెక్షన్ లేదంట, మర్చిపోయినారు. ట్యాంకీతో కనెక్షన్ లేనిచో బంగారు కొలాయి అయిన నీళ్ళ ట్యాంక్తో నీళ్ళు వస్తాయా? మనము కూడా ఎంత గొప్పవారమైన అధికారులమైన గురూజీతో కనెక్షన్ లేనిచో శాంతి లభించదు. పత్రిజీతో కనెక్షన్ ఉంటేనే శాంతి వస్తుంది. కాబట్టి పత్రికతో కనెక్షన్గా ఉన్నాం కాబట్టి మనకు శాంతి మన వెంట, మన ఇంట, మన చెంత ఉంటుంది. దేవునికి దండం పెట్టండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. దేవునికి దండం పెట్టండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. ఇది అన్ని చోట్ల రాసి పెట్టండి. స్కూళ్ళల్లో పిల్లలకు తెలియాలా. ఈ తల్లిదండ్రులు తీసుకెళ్ళి అడవిలో బారేస్తున్నారు, అక్కడ బారేసి తరిమేస్తున్నారు, వృద్ధాశ్రమాలకు అంటారు. కాబట్టి దేవుడికి దండం పెట్టండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే మమ్మీ డాడీలు ఎక్కువ నేర్పుతున్నారా? మమ్మీ డాడీలు, ఆ మమ్మీ డాడీల యొక్క ఒక స్కూల్లో ఒక ఆఫీసర్ వచ్చి రే బాబు లేకన్నాడు, లేచాడు. మీ నాయన పేరు తెలియదు, మీ అమ్మ పేరు తెలియదా? లేరా చనిపోయినారు. అయ్యో అమ్మ నాన్న చనిపోతే ఎక్కడ ఉంటున్నావురా? మమ్మీ డాడీ దగ్గర ఉంటున్నాను అన్నాడు. ఇంకేం చేస్తారు? పొట్టలో నుంచి బయటికి రాగానే మమ్మీ డాడీ తెచ్చి అక్కడికి పంపిస్తారు. ఇంకా అమ్మ నాన్న అంటే వారికి ఏం తెలుసు? మమ్మీ డాడీలే. కాబట్టి మమ్మీ డాడీ వద్దు, అమ్మ నాన్నయే ముద్దు. అదే అందరి హద్దు. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. ఏ చింత లేనివాడు సంతలైన నిద్రపోగలడు. చింతలతో చింతించువాడు ఏసీలో కూడా నిద్రపోలేరు. కాబట్టి అది శరీరం అద్దెకొంప ఈ శరీరం. పత్రిక గారు చెప్పే అద్దెకొంప, శరీరం అద్దెకొంప. 3 సార్లు అద్దె చెల్లిస్తున్నారా? ఉదయం చెల్లించారా అద్దె? ఇప్పుడు మధ్యాహ్నం అద్దె చెల్లిస్తారు, మళ్ళీ రాత్రికి అద్దె చెల్లిస్తారు. 3 సార్లు అద్దె చెల్లించినా నాయన ఇంకా చెల్లించలేవు, పదాన్ని పైకి తీసుకెళ్తారు ఆయన. శరీరము అద్దెకొంప, ఏనాడైనా ఖాళీ చేయవలసిందే. కాబట్టి ఖాళీ చేయాలి కదా. కాబట్టి ఈ శరీరం అద్దెకొంపను జాగ్రత్తగా మనం ఉపయోగించుకొని పత్రిజ గారి యొక్క చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ధ్యానంలో ఉండిపోదాం. ఇకపోతే 2 కంపెనీలు మంచి ఆ పాలు తాగొద్దు. 2 కంపెనీలు పాలు ఎవరు తాగవద్దు, ముట్టకూడదు, దాని జోలికి పోవద్దు. 2 కంపెనీలు తెలుసునా? కోపాలు, పాపాలు. ఈ పాలు వద్దు. కోపాలు, పాపాలు. ఈ పాల దగ్గరికి పోవద్దు, ఈ పాలను ఎవరు తాగొద్దని చెప్పండి. ఈ కంపెనీలు జోలికి పోవద్దు. బాగుందా? కోపాలు, పాపాలు, ఈ పాలు వద్దు. 100 మంది డాక్టర్లు మన వెంట ఉన్నా మన పరలోక ప్రయాణం ఆపలేరు. ఆపుతారా? నాస్తికుని కూడా దైవ గుణాలు. నాస్తికుడు అంటే ఏంటి? దగ్గర పెట్టుకోండి. నాస్తికుని కూడా దైవ గుణాలు. ఏరా స్నేహితుడు అడిగాడు, నాస్తిక సంఘంలో చేరావు కదా, ఎలా ఉన్నామని. ఆ భగవంతుని అనుగ్రహంతో శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నానన్నాడు నాస్తికుడు. నాస్తికుని కూడా దైవ గుణాలు ఉంటాయి. మనస్సును మాత్రం దేవుడి మీద భక్తి ఉంటుంది. కాబట్టి నలుగురితో పాటు అనకపోతే చప్పట్లు కొడతాడు అంతే. వాడి మనసులో మాత్రం అసలు విషయం చెప్పాడు. ఎలా ఉన్నావు అడిగాడు. నాస్తిక సంఘంలో చేరావు కదా, ఎలా ఉన్నావు?
భగవదనుగ్రహంతో శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను, దైవానుగ్రహం నాకు ఉంది అన్నాడు. కాబట్టి నా స్థితి కూడా దైవగుణాలు ఉంటాయి. కాబట్టి శ్రీరామ వాసుదేవ, శ్రీరామ వాసుదేవ. ఇక ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే, మీరంతా చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనుతున్నారు. కాబట్టి భగవద్ అనుగ్రహం మనకంతా దండిగా, నిండుగా, మెండుగా, ఘనంగా, బలంగా ఉంటాయి. శ్రీరామ వాసుదేవ ఏదో చెప్పాలనుకున్నాను, ఇంకా పూర్తి చేస్తాము. శ్రీరామ వాసుదేవ. చూడండి, మనం చేసే పని అంతా ఎలా ఉండాలంటే, అక్కడ ఒట్టి చేతులతోనే ఈ లోకానికి రాకడా, అంతేనా? సూట్ కేసు పట్టుకొచ్చారా పైనుంచి? ఒట్టి చేతులతోనే పై లోకానికి పోకడా. ఈ విషయాన్ని అలెగ్జాండర్, తెలుసు కదా అలెగ్జాండర్, కోటానుకోవటం రాజ్యమంతా పరిపాలిస్తూ ఒక చోట ఏం చేశాడు, ఇకపోతే ఇంకా డాక్టర్ శరీరం చాలా ఇవన్నీ రేపు 2 రోజులు చనిపోతామన్నారు. అప్పుడు ఏం చేశారు అలెగ్జాండర్, మంత్రులు పిలిచి, నాయన నా శవపేటిక ఉంది, శవపేటిక పైన ఈ చెయ్యి ఆ చెయ్యి 2 చేతులు సపరేట్గా బయట కనిపించేటట్టుగా పెట్టి నన్ను ఊరేగించండి అన్నాడు. మంత్రి గారు అందరు అడుగుతారు, చేతులు ఎందుకు బయట పెట్టించారని అడిగితే ఆయన చెప్పాడు, నాయన ఈ అలెగ్జాండర్ కోర్టు సంపాదించాడు, పట్టుకెళ్తున్నాడేమనుకుంటారు పైకి, ఒట్టి చేతులతోనే పోతున్నారని తెలియాలి అందరికీ అని చెప్పి చెప్పాడు. ఒట్టి చేతులతో 2 చేతులు బయట పెట్టేసేయండి, ఒట్టి చేతులతో పైకి వెళ్ళాడని. కాబట్టి ఒట్టి చేతులతోనే రాకడా, ఒట్టి చేతులతో పోకడా, మరెందుకు రగడు, శాంతిగా ఉన్నారు కదా. కొంతమంది దానం చేస్తుంటారు కదా. ఆ దానం చేసే వాళ్ళు చూడండి, ఈ ఫ్యాన్ ఉంది కదా, అవస్థ పడుతుంటే ఫ్యాన్ వేసుకొని మీరు చేస్తున్నారు. ఒక ఆయన పక్క నుండి ఆపేశాడు, మళ్ళీ వీడొచ్చి ఫ్యాన్ వేసుకుంటాడు, వాడు ఆపేస్తాడు. ఎందుకురా ఫ్యాన్ ఆపేస్తున్నామంటే, ఈ ఫ్యాన్ నేను దానం చేశాను, నా పేరు దాని మీద రాశాను, ఫ్యాన్ తిరిగితే నా పేరు కనిపించదు కదా, కాబట్టి ఫ్యాన్ వేయకూడదు అన్నాడు. ఆ విధంగా కూడా దానం చేసేవాళ్ళు ఉంటారు. కానీ మీరు అటువంటి వాళ్ళు కాదు, మీరు దానంలో ముఖ్యంగా ఉంటారు. ఇంకా ఒక్కడి చెప్పి పూర్తి చేస్తాము. శ్రీరామ వాసుదేవ. ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు ఒక్క విషయం అమ్మా. ఏమడుగుతుంటారు, స్వామి మాకు సంతానం లేదు, 10 సంవత్సరాలు అయిందన్నారు. నేను అదే రాసి పెట్టాను అక్కడ, సంతానం లేని వారికి సంతోష వార్త. ఇది చాలా బాధపడకుండా చక్కగా సంతానం లేని వారికి ఏం వార్త? సంతోష వార్త. ఏమిటా సంతోషము అని రాసి పెట్టేశాను, సంతోష వార్త అని హెడ్డింగే. సంతానం లేని వారికి సంతోష వార్త. సంతానం లేదని నువ్వు చింతించవద్దు, నీవు అప్పు చేయలేదని, సంతాన రూపంలో వసూళ్లకు రాలేదని సంతోషించు. సంతాన రూపంలో వసూళ్లకు రాలేదని సంతోషించు. నీ సంతానం పైలోకము నుండి, ఏ లోకము? పైలోకము నుండి పైసలు పట్టకొచ్చి నీకు ఇచ్చుటకు రారని తీసుకొస్తారు, సూట్ కేసులు పట్టుకొచ్చి నీకు ఇవ్వడానికి వస్తారు వాళ్ళు. సంతానము పైలోకం నుండి పైసలు పట్టుకొచ్చి నీకు ఇచ్చుటకు రాని తెలుసుకో. ఇప్పుడు జరిగేది 100% నీ సంపాదన కాజేసి నిన్ను చిత్రహింసలు పెట్టి బజార్న పడేసి నరకం చూపించే వాళ్ళు లేరని సంతోషించండి. అంతేనా? నరకం చూపిస్తున్నారా? 199 మంది. మీరంతా మంచివాళ్ళు, మీరంతా అటువంటి పనులు కాదు, మీరంతా మంచివాళ్ళు. కాబట్టి అటు చేసేవాళ్ళు ఉన్నారు. సంతానము లేని వారికి సంతోష వార్త అయిపోయిందే. భగవంతుడు సంతానం ఇస్తే స్వీకరించండి, ఇవ్వలేదంటే సంతోషించండి. అంతేనా? ఇవ్వలేదని సంతోషించండి, ఆనందంగా ఉండండి. శ్రీరామ వాసుదేవ. ఇచ్చే అవకాశం భగవంతుడు గురూజీ గారు ఇచ్చారు కాబట్టి మీకు 4 మాటలు చెప్పడానికి ఆ భగవద్ అనుగ్రహం మనందరికీ దండిగా నిండుగా మెండుగా ఉండుగాక. ఒక్కసారి ఏడుకొండల స్వామిని పిలుస్తామా? ఏడుకొండల స్వామి, ఓ ఏడుకొండల స్వామి పిలవండి. కొండపైన ఉన్నాడు కదా, ఓ ఏడుకొండల స్వామి, వెంకట రమణ, సంకట హరణ, సమస్యల హరణ, సావధానపరచు, సంతృప్తిపరచు, సవ్యంగా చూడు, భవ్యంగా చూడు, భద్రత కల్పించు, మహాభాగ్యాన్ని అందించేశాడు. కొంతమంది ఏం చేస్తారంటే అందరూ గురువులుగా కావాలనుకుంటారు. ఒక అబ్బాయి వెళ్ళి గురువుగారు నన్ను శిష్యునిగా చేర్చుకోండి అన్నాడు. ఒరే నువ్వు శిష్యునిగా పనికిరావు అన్నాడు. శిష్యునిగా పనికిరావా? అయితే గురువుగా చేర్చుకోండి అన్నాడు. శిష్యుడిగా మనకి ఏమంటే గురువుగా చేర్చుకుని నాకు అభ్యంతరం లేదన్నాడు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పరమానంద ఒక్క నిమిషం,
పరమానంద శిష్యులు ఉంటారు, పేరున్నారా? పరమానంద శిష్యులు. మీరు పరమానంద శిష్యులు కాదు, బ్రహ్మానంద శిష్యులు, గురువుజీ శిష్యులు. గురువుగారు అటు వెళుతూ రేపు శిష్యులు చెప్పారు, మరి తలుపులు జాగ్రత్త అని. 4 రోజులు అయిపోయినాక వచ్చాడు, తలుపులు లేవు. ఏమిరా తలుపులు ఏమంటే, మీరు తలుపులు జాగ్రత్త అన్నారు కదా, తలుపులు తాళం వేసి భద్రపరిచామన్నాడు. సామాన్లు అన్నీ పోయినాయి కదంటే, మీరు సామాన్లు జాగ్రత్త అని చెప్పలేదు, తలుపులు జాగ్రత్త అన్నారు కాబట్టి తలుపులు ఏ శక్తి ఉందని చెప్పి ఊడదీసి జాగ్రత్త పెట్టాము తలుపులు అన్నారు. అటువంటి పరమానంద శిష్యులు. కానీ మీరు బ్రహ్మానంద శిష్యులు, పరమానంద శిష్యులు కాదు. అటువంటి శక్తి, భక్తి, యుక్తి గురూజీ మనందరికీ ఇచ్చారు. జై శ్రీరామ వాసుదేవ, శుభం భూయాత్. శ్రీరామ వాసుదేవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక సత్యాన్ని నవ్వుతూ నవ్విస్తూ అందరికీ అర్థమయ్యేలాగా చక్కటి పదాలతో అందించారు. ఈశ్వర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కూర్చోండి, నుంచుండి. ఇంకొక 2 నిమిషాలు లంచ్ బ్రేక్ వెళ్దామండి. లంచ్ అయిన తర్వాత 1:30 నుంచి 2:30 వరకు, 2:30 నుంచి 3 వరకు అరగంట పాటలు పాడే వాళ్ళకి అవకాశం అండి. ఎవరైనా పాడొచ్చు. ఇదే పాట పాడాలని అందరికీ ఉంటుంది, కానీ స్టేజీ ఉండదు కదా. కానీ మన స్టేజీ అందరికీ అవకాశం ఇస్తుంది. కాబట్టి పాటలు పాడాలి అనుకునే వాళ్ళు తొందరగా తినేసి 2:30 కల్లా ఇక్కడికి రావాలి, అందరూ రావాలి. సో ప్రతి మహిళా చైతన్యానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుందండి. మరి ఈరోజు ప్రత్యేకత హైదరాబాద్ మాస్టర్ సుజాత మేడం గారి పుట్టినరోజు. కాళహస్తిలో చేరుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. మరి ఒక చిన్న కేక్ కటింగ్ అవగానే భోజనానికి వెళ్దాం. పైకి పెట్టను శివాజీ, పైకి పెడదాం. టేబులే పైకి వెళ్దామా? వద్దొద్దు, అందరూ ఓకే. హ్యాపీ బర్త్డే పత్రిజీ మహిళా చైతన్యం. సుజాత జన్మదినమాట, సుజాత జన్మదినమాట. సుజాత జన్మదినం భక్తులందరికీ శుభదినం. సుజాత జన్మదినం భక్తులందరికీ శుభదినం. ఫోటో తినా అమ్మ? ఫోటోలు అంటే తీవా కొంచెం తీయండి. బాలగారు మీరు తీయండి. అయితే రండి మేడం, పైకెక్కి తీయండి అన్న, లేకపోతే నువ్వు తీ, నీ ఫోటోతో తీ. హ్యాపీ బర్త్డే పత్రిజీ మహిళా చైతన్యం సుజాత. వెలిగించండి. ఫ్యాన్ ఆపేయండి అమ్మ కాసేపు, 1 నిమిషం. 3 ఫ్యాన్ ఆపేసేయండి. Happy birthday to you. Many greetings to you. Happy birthday to you, dear Sujatamma. Happy birthday to you, dear Sujatamma. Happy birthday to you. जय बोलो पत्री महाराज की, पत्री जी महिला चैतन्याనికి, पत्री जी महिला चैतन्याనికి, पत्री अम्मा की. ओके, थैंक यू. स्वीट मेमोरीज. కొంచెం కొంచెం పెట్టండి, మళ్ళీ మనకు కావద్దండి. ఇంకా లంచ్ బ్రేక్ అండి. లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 2:30కి వచ్చి కలుసుకుందాం. థ్యాంక్ యూ.
సుజాత గారు కెమెరా ఆఫ్ చేసుకోమనండి. కెమెరా ఆఫ్ చేసుకోమని. కెమెరా ఆఫ్ చేయండి. మేడం అసలైన కొత్త చెప్పలు ఎక్కడ